శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సగుణ సాకారములు నిజము కాదా? ఆత్మజ్ఞానము ప్రకారము అనంత ఆత్మశక్తియే నిజమా? అనగా నిరాకార నిర్గుణ అనంత ఆత్మశక్తియే నిజమా? మరి అదే నిజమైనప్పుడు అనేక మతములుగా అనేక మంది దేవుళ్ళు దేవతలతో సగుణ సాకారములు ప్రపంచవ్యాప్తముగా సాగుతున్నాయి కదా. సగుణ సాకారములకు నిర్గుణ నిరాకారములకు మధ్య వ్యత్యాసము ఏమిటి? అసలు ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. అంటే వీరు ప్రశ్నలో చాలా భాగాన్ని ఇంకా చాలా రాశారు, అంటే వారి అభిప్రాయాలను కూడా రాశారు. అందులో మనకి ప్రశ్నగా మనం భావించుకోవటానికి సరిపోయినటువంటి వాక్యాలను మాత్రమే చదివాను. మిగిలిన వారి అభిప్రాయములు, వారి సొంత భావాలు చాలా ఉన్నాయి, వాటితో మనకు అవసరం లేదు. ఇక్కడ విషయాన్ని విశ్లేషించుకుంటూ వెళదాం. ఇక్కడ వీరికి అర్థమైంది ఏంటంటే, ఆత్మజ్ఞానము అనేది వింటున్నప్పుడు ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మిక చదువు పేరు కానీ, ఆత్మజ్ఞానము కానీ, మనం చెప్పుకుంటున్న శీర్షికలు కానీ, లేదా ఇతర అనేక మంది మహాత్ములు రచించినటువంటి ఆత్మజ్ఞాన గ్రంథములు కానీ, దానికి సంబంధించిన బోధలు కానీ వింటున్నప్పుడు వీరికి అర్థమైంది ఏంటంటే, సగుణ సాకారములు అనేటువంటివి అసలు నిజము కాదు, అదంతా అసత్యము, అసత్యము చెప్పబడుతున్నది. కేవలము సత్యము నిర్గుణ నిరాకార అనంత ఆత్మశక్తి, అది అఖండము, అనిర్వచనీయము, అది ఎవరికి వారు తాము తమలో గ్రహించవలసిన సత్యము. ఇది వారికి అర్థమైంది. భావాలను వారికి అర్థమైన విషయాలను కూడా రాశారు. అయితే అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్నగా మనం ఏ విషయాన్ని చర్చించుకుంటున్నాము ఇప్పుడు అనేదాన్ని ప్రశ్నగా చెప్పుకున్నాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అనంత ఆత్మజ్ఞానం, అనంత ఆత్మశక్తి అన్నప్పుడు, ఆత్మజ్ఞానం అన్నప్పుడు ఆ శక్తి గూర్చినటువంటి విషయాన్ని, అంటే దాని జ్ఞానాన్ని, దానికి సంబంధించిన సమస్త విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక చదువు అన్నప్పుడు అసలు ఆధ్యాత్మికత అని ఎందుకు పేరు వచ్చింది అన్నప్పుడు, ఆ ఆత్మశక్తి సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఏకశక్తి, అంటే ఒక్కటిగానే ఉన్నటువంటి శక్తి. అంటే మొత్తం సృష్టి అంతా అదే ఉంది, ఒక్కటిగానే ఉంది. దానిలో భిన్నత్వం లేదు, అనేకత్వం లేదు. అయితే అది ఒక్కటిగా ఉందని మనకు తెలియదు, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాం అంతే. కానీ తెలుసుకున్న వాళ్ళకి అది ఒక్కటిగానే ఉంది. అందువలన ఒక్కటిగానే ఉన్నది, అది ఏకము అన్నప్పుడు దానికి ఒక పేరు పెట్టదలిచారు ఆ శక్తికి. ఏమని అంటే ఆత్మశక్తి అని. అంటే ఒక్కటిగానే అనంతముగా సర్వవ్యాపకముగా వ్యాపించి ఉండి, సమస్తములోనూ అదే ఉండి, సమస్తము దానిలోనే ఉన్న ఏకశక్తి, విభిన్నత లేనటువంటి శక్తి ఏది ఉన్నదో, ఏకముగా ఉన్న శక్తి ఏది ఉన్నదో, భేదత్వము భేదభావన పుట్టనటువంటి శక్తి ఏది ఉన్నదో, కేవలము ఏకభావన మాత్రమే పుట్టేటువంటి శక్తి ఏది ఉన్నదో, ఆ శక్తికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. దానినే బ్రహ్మము అని కూడా పిలిచారు. ఇప్పుడు అంటే శక్తి అనేది మనం కలుపుతున్నాం. యాక్చువల్గా మహాత్ములు చెప్పినప్పుడు ఆత్మ అనే మాట్లాడతారు అంతే. మీరు గ్రంథాల్లో ఎక్కడైనా ఆత్మశక్తి అనే పదము రాదు. బ్రహ్మశక్తి, బ్రహ్మము అనబడే శక్తి అనే పదం రాదు. బ్రహ్మము ఆత్మ అనే పదములే వస్తాయి. దానికి శక్తి అనే పదమును నేను జోడించి మాట్లాడుతున్నాను, మనకు క్లారిటీగా అర్థం అవటం కోసం. ఇప్పుడు బ్రహ్మము అన్నప్పుడు బ్రహ్మ అనేటువంటి ఇంకొక దేవుడు ఉన్నాడు, ఒక ఆయన. దైవ రూపాలలో, సగుణ సాకార రూపాలలో బ్రహ్మ అని పిలువబడేటువంటి ఒక భగవత్ రూపం ఉంది. ఆ బ్రహ్మ అనేటువంటి భగవత్ రూపమే ఈ సృష్టి చేయబడుతున్నది. అంటే ఆ బ్రహ్మచేతనే ఈ సృష్టి జరుగుతున్నది, చేయబడుతున్నది
ఇది మానవ సృష్టి, లోక సృష్టి అంతా అనేటువంటిది పురాణ ప్రసిద్ధమైనటువంటి విషయం. మనకు ప్రాచీన గ్రంథాలు దాన్ని చెబుతున్నాయి. ఆ బ్రహ్మ కాదు, మీరు బ్రహ్మము అన్నప్పుడు భ్రమపడి ఆ సృష్టి చేస్తున్నటువంటి సగుణ సాకార బ్రహ్మను భావించుకుంటారేమో అనే ఉద్దేశంతో బ్రహ్మము అనబడే శక్తి, అలాగే ఆత్మ అనబడే ఆత్మశక్తి అని చెబుతున్నాను. శక్తిని కలిపాను. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నదే శక్తి, మొత్తం శక్తి భావనే కావాలి. ఆ శక్తి భావనకి పేర్లు జోడించుకున్నప్పుడు ఇప్పుడు ఆత్మశక్తి అనొచ్చు, కానీ మళ్ళీ ఆత్మ అన్నప్పుడు దాన్ని చాలామంది జీవాత్మ అన్నారు, పరమాత్మ అన్నారు, ఆత్మ అన్నారు. మళ్ళీ ఈ ఆత్మ అనే దానికి మళ్ళీ సామాన్య వాడుక భాషలో ఆత్మలంటే దెయ్యాలు, భూతాలు అనేటువంటి అర్థాలు కల్పించారు. అంటే ప్రతి పదము అనేక అర్థములతో కలిసిపోయింది మానవాళి వాడుకలో. ఇందులో ఆ జ్ఞానం అంటే ఏ ఏ స్థితుల్లో ఉండి ఏ ఏ జ్ఞానమును ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళకే ఆ భావన కలుగుతుంది ఆ పదం వాడినప్పుడు. అందుకని ఒట్టి ఆత్మ అన్నప్పుడు ఆత్మలు అని బోల్మని చెబుతూ ఉంటారు. ఆత్మలు కాదు ఇక్కడ. అందుకని ఆత్మ అంటే ఈ ఆత్మలు అనే భావం కలుగుతుంది. అనేకం ఉన్నట్టు మళ్ళీ పరిమితంగా ఉన్నట్టు ఆ భావన కాదు, అది శక్తి. అందువలన ఆత్మశక్తి అన్నాను. మహాత్ములు ఆత్మ జ్ఞానము అన్నప్పుడు శక్తి గూర్చి చెప్పబడుతున్న జ్ఞానము. మహాత్ములు బ్రహ్మము అన్నప్పుడు శక్తి గూర్చి, విశ్వశక్తి గూర్చి, సృష్టి శక్తి గూర్చి చెప్పబడుతున్న జ్ఞానము. ఆ శక్తి ఎలా ఉన్నది అన్నప్పుడు ఏకముగా ఉన్నది, అనంతముగా ఉన్నది, అఖండముగా ఉన్నది. అది ఎక్కడా కూడా భేదత్వము, విభేదము, పరిమితత్వము, అనేకత్వము కలిగి లేదు. అది తెలుసుకోవాల్సింది. అలా అనేకత్వము కలిగి లేనటువంటి శక్తి పేరు ఆత్మశక్తి. అలా అనేకత్వము కలిగి లేనటువంటి ఏకత్వ భావనతో విరాజిల్లుతూ విలసిల్లుతూ శాశ్వతముగా నశింపు లేకుండా ఉన్నటువంటి శక్తి పేరు బ్రహ్మము. బ్రహ్మము అన్న, ఆత్మశక్తి అన్న, శక్తి అన్న, ఒట్టిగా ఆత్మ అన్న మొత్తం ఒకటే. దాన్నే మోక్షం అంటే ఆ స్థితిని నువ్వు అనుభవం చెందితే, ఆ స్థితి నీకు అర్థమయ్యే అనుభవం అయితే, నేను శక్తిని అని నీకు అనిపిస్తే అప్పుడు ఆ స్థితిని మోక్షము అన్నారు. ఆ స్థితిని ఆత్మ సాక్షాత్కారము అన్నారు. ఆ స్థితిని సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. ఆ స్థితిని నిర్వాణము అన్నారు. ఆ స్థితిని అనేక మంది మహాత్ములు అనేక పేర్లతో పిలిచారు. కానీ స్థితి ఒక్కటే. ఏంటి? అనంత ఆత్మశక్తి యొక్క ఎరుక. అనంత ఆత్మశక్తి అన్నప్పుడు ఏకత్వ భావనలోనే ఉన్నటువంటి శక్తి ఎరుక. అసలు విభిన్న భావన లేదంటే రెండవది ఉన్నది అన్న భావన లేదు అందులో. అటువంటి శక్తిని తెలుసుకునే ప్రయత్నం. అది ఆత్మశక్తి అన్నప్పుడు, ఆత్మజ్ఞానం అన్నప్పుడు అది. ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం. దానిని ఆత్మ అని పిలుస్తారు కనుక ఆ ఆత్మను గూర్చిన అధ్యయనము. అధ్యయనం అంటే చదువుకోవటం, అధ్యయనం అంటే చదవటం, దాన్ని సంపూర్ణంగా చదివి తెలుసుకోవటం, దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని పరిశీలించటం, దాన్ని విచారించటం, మొత్తంగా దాన్ని చదివి తెలుసుకోవటం. అందుకని దాన్ని ఆధ్యాత్మికత అన్నారు. అంటే దానిని ఏ విధంగా అయినా సరే మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, దేనిని? ఆత్మశక్తిని. దానికి ఆత్మ అని పేరు పెట్టారు కనుక మళ్ళీ దాని గుణములు ఇంకోసారి చెప్తున్నాను. ఏకత్వ భావన తప్ప రెండవది ఉన్నదన్న భావన అందులో ఉండదు. అది ఏకత్వముగా, అనంతముగా, సర్వవ్యాపకముగా, శాశ్వతముగా నశింపు లేకుండా ఉన్నది. ఎప్పుడూ ఉన్నది అదే. దానికి పుట్టుక లేదు, దానికి మరణము లేదు. అటువంటి శక్తి నిజముగా మీరు తెలుసుకున్నప్పుడు, మీకు అనుభూతి కలిగినప్పుడు, ఆ అనుభవం మీరు పొందుతున్నప్పుడు, అటువంటి శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ముందు అసలు అనుభవం పొందితే మోక్షం అన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ మోక్ష ప్రయాణం సాగుతున్నప్పుడు, ఆ విధానంలో మీరు వెళుతున్నప్పుడు మీరు ఆత్మగూర్చిన అధ్యయనము చేస్తున్నారు. మీకు తెలిసిన అన్ని రకాలుగా, ఎన్ని రకాలుగా అధ్యయనం చేయొచ్చో అలా చేస్తున్నారు. కనుక ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికత. అది
అయితే ఇప్పుడు దీన్ని ఎక్కడ వెతకాలి, ఈ అధ్యయనం ఎక్కడ చేయాలి, అసలు ఈ ఆత్మశక్తి అనేది ఎక్కడ ఉన్నది అన్నప్పుడు మళ్ళీ దాని లక్షణాలే చెప్పారు. సర్వవ్యాపకము, సమస్తము ఉన్నది అదే, ఉన్నదంతా అదే. మరి కనపడుతున్న ఈ సృష్టి ఏమిటి? సృష్టి నాకు అనేకంగా కనపడుతుంది, నేను కూడా సృష్టిలోనే ఉన్నానే, నేను ఒక మనిషినే, నాలాంటి మనుషులు అనేక మంది ఉన్నారే, అనేక చెట్లు ఉన్నాయి, అనేక కొండలు గుట్టలు నదులు సముద్రాలు ఉన్నాయి, అనేకమైన గ్రహాలు గోళాలు నక్షత్రాలు ఉన్నాయి, అనేక రకాలైన జంతువులు ఉన్నాయి. మొత్తం మాకు ఇక్కడ అనేకత్వమే కనపడుతుంది, అసలు ఏకత్వం మాకు అనుభవం అవ్వటం లేదు, కనపడతలేదు, దర్శనంగానే లేదే. నిత్య జీవితానుభవం అనేకత్వంగా ఉంది, భేదత్వంతో ఉంది, విభేదత్వంతో ఉంది, అసలు ఎవరికెవరికి సంబంధమే లేనట్టుంది అన్నప్పుడు నిజమే, శరీరపరముగా సృష్టిపరముగా అది నిజమే. అది శరీరపరముగా నిజమే, సృష్టిపరముగా నిజమే, అది అనేకత్వముగా ఉన్నమాట నిజమే, అనేకత్వముగా అనిపిస్తున్న మాట నిజమే. అందులో ఎటువంటి భ్రాంతి లేదు, భ్రమ లేదు, అది సంపూర్ణ సత్యము. దేనికి? శరీరమునకు, సృష్టికి. అయితే సృష్టి గురించి మనకేం తెలుసు? మన ఎదురు శరీరాల గురించి మనకు తెలియదుగా, ఉన్నదని తెలుసు తప్ప వాటి భావములు మనకు తెలియదుగా, వాటి అనుభవములు మనకు తెలియదుగా. కనుక నా వరకు శరీరము నిజమే, ఎవరికి వారికి శరీరము నిజమే. అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా వ్యక్తిగత చదువు అవుతుంది. అసలు ఎవరికో బోధ చేద్దామని మొదలు పెడితేనే తప్పు అయిపోద్ది. ఎదుట వారికి దాన్ని చెబుదాం అనగానే తప్పు అయిపోద్ది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఎందుకనంటే అసలు ఎదుటవారి గురించి శరీరపరంగా చూస్తే నీకేమీ తెలియదు, శరీరం ఉందని తెలిసి ఇంకేం తెలియదు. ఆత్మపరంగా శక్తిపరంగా చూస్తే అసలు ఎదుటివారే లేరు, ఉన్నదంతా ఏకశక్తి. పరిమిత భావనలు శరీరపరంగా చూసినా ఎదుటవారికి చెప్పాలనుకోవటమే తప్పు. అసలు ఆ ప్రాసెస్సే తప్పు, ఆ విధానమే తప్పు. ఎందుకనంటే ఎదుటవారు మనుషులు కనపడతారు, నీకు జంతువులు కనపడతాయి, చెట్లు కనపడతాయి, గ్రహములు గోళములు నక్షత్రములు కనపడతాయి, సృష్టి కనపడుతుంది. కానీ దాని లోపల అనుభవం నీకు తెలీదు. అంటే ఒక చెట్టుకి అనుభవం ఎలా ఉంటుందో నీకు తెలీదు, ఒక జంతువుకి అనుభవం ఎలా ఉంటుందో తెలీదు. అంతెందుకు, నా పక్కన ఉన్న నా భార్యో, నా భర్తో, నా తల్లో, నా తండ్రో, నా స్నేహితుడో, నా కొడుకో, నా కూతురో, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అంతరంగములో ఏముందో నాకు తెలియదు, వాళ్ళ అనుభవం ఏంటో నాకు తెలియదు. అనుభవంగా వాళ్ళది కూడా నాకు తెలియదు. అనుభవంగా నాది ఒక్కడిదే, నా ఒక్కదానిదే నాకు తెలుసు. కనుక ఈ ఆధ్యాత్మిక చదువు నాకు తెలిసిన దానిని ఆధారం చేసుకొని నేను సాగాలి తప్ప నాకు తెలియదంతా ఎలా సాగుతాను? ఎదుటి మనుషులు ఉన్నారన్నది నిజం, అనేకంగా కనబడుతున్నారన్నది నిజం, ఎదుటి చెట్లు అన్నది నిజం, ఎదుటి సృష్టి అంతా అనేకంగా విభిన్నంగా వేరువేరుగా ఉన్నది అన్నది నిజం. ఎంతవరకు నిజం? నాకు కనపడుతున్న నిజం, నాకు వినపడుతున్న నిజం, నాకు వాసనకు అందుతున్న నిజం, నాకు రుచులకు అందుతున్న నిజం, నాకు స్పర్శలకు అందుతున్న నిజం. కానీ నా అనుభవానికి నిజం కాదు అది. నాకు అనుభవం లేదు, నాకు అనుభవం లేదు. నేను సంతోషపడుతున్న ఒక విషయంలో నా ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడో దుఃఖపడుతున్నాడో నాకు అనుభవం లేదు. వాళ్ళు చెప్పింది నమ్ముతాను, వాళ్ళు అబద్ధము చెప్పచ్చు, నిజము చెప్పచ్చు, నాకు అనుభవం లేదు. కానీ సత్యం ఎప్పుడు నా అనుభవం. కనుక సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు నా అనుభవాలతో నేను ప్రయాణించాలి, మీ అనుభవాలతో నేను ప్రయాణించడం కుదరదు. కనుక ఎవరి బోధలు ఎవరికి ఉపయోగపడవు, అసలు బోధించాలన్నది ప్రథమ జ్ఞానము. నాకు తెలుసు నీకు చెబుతాను అన్నది ప్రథమ జ్ఞానము. అజ్ఞానములో ప్రప్రథమమైన స్థితి బోధన, అంటే వాడికి నేను చెబుతాను అని. ఏది ఆత్మజ్ఞానములో అది సాగదు, అది కుదరదు. ఎందుకనంటే ఆత్మశక్తి యొక్క లక్షణముల పరంగా చూసినప్పుడు, ఆత్మశక్తి యొక్క లక్షణముల పరంగా చూసినప్పుడు అది అనంతత్వము, ఏకత్వము. అప్పుడు రెండవ వాడు ఉండే అవకాశమే లేదు. ఎలా చెబుతావు? నీకు నువ్వే చెప్పుకోవాలి, నిన్ను నువ్వే చూసుకోవాలి, నిన్ను నువ్వే గమనించుకోవాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి. అనంతత్వమా, అది అఖండత్వమా, అది సర్వవ్యాపకమా, అది సమస్తమా అనేది నువ్వే తెలుసుకోవాలి. నీ అనుభవం అది, నేను నువ్వే తెలుసుకుంటావు. అప్పుడు కూడా లేదు శరీరము నేనన్న భావనలో ఉన్నావు పోనీ, అప్పుడు కూడా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు.
నాకు ఎదుటిది అనుభవం కాదు. ఒక గాలి నాకు సోకింది, స్పర్శ అనుభవం. ఇదే గాలి నా పక్క వాళ్ళకు కూడా సోకింది, కానీ ఆ అనుభవం వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు. నాకు ఈ గాలి సోకినప్పుడు చక్కటి అనుభవాన్ని కలిగించింది. అది ఎదుట వాళ్ళకు కూడా అలా చల్లగానే ఉందా, వేడిగా ఉందా, చక్కగట్టే హాయినిచ్చిందా, వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చిందా, బాధనిచ్చిందా నాకు తెలీదు. ఇలా మనుషులకు అనేక విషయాలు మీరు గమనిస్తే, ఒక మనిషికి సుఖమైనది ఇంకొక మనిషికి దుఃఖమవుతూ ఉంటుంది, ఒక మనిషికి ఆనందమైనది ఇంకో మనిషికి బాధ అవుతూ ఉంటుంది. కాబట్టి అనుభవముల పరంగా అందరూ వేరువేరుగా ఉన్నారు. కనుక నేను బాహ్య సృష్టిలోకి వెళ్ళి పరిశీలించి దేన్ని తెలుసుకోలేను, శరీరపరంగా తెలుసుకోలేను, ఆత్మశక్తి పరంగానూ తెలుసుకోలేను. నాకు సత్యమేంటి? నా అనుభవము. కనుక నేను ఏది తెలుసుకోవాలన్నా నా అనుభవంలోకి వెళ్ళి నన్ను నేను చూసుకోవాలి. ఇంతకు మించి దారే లేదు, మీరు ఎవరైనా చూసుకోండి. కాబట్టి ప్రథమ అజ్ఞానం ఏంటి? అసలు ప్రపంచంలో మొట్టమొదటి అజ్ఞానం ఏంటి? మొట్టమొదటి అహంకారం ఏంటి? మొట్టమొదటి తప్పు ఏంటి అంటే, ఇతరులకు నేను చెప్పగలనని అనుకోవటం, చెప్పాలని అనుకోవటం, వాళ్ళకి తెలియదు అనుకోవటం, నాకు తెలుసు అనుకోవటం. దీన్నే మాయా అంటారు, దీన్నే అజ్ఞానము అంటారు, దీన్నే అహంకారము అంటారు. ఇంకా ఎన్ని వ్యతిరేకతకు సంబంధించిన పేర్లున్నా ఇదే. ఎందుకని? నాకు నా అనుభవమే తెలుసు, నీ అనుభవము తెలియదు. నీ అనుభవము తెలియనప్పుడు, నాకు నా అనుభవము తెలుస్తున్నప్పుడు నాకు నా సత్యమే తెలుసు. నాకు తెలుస్తున్నది నా సత్యం అవుతుంది. అనంత ఆత్మశక్తి ఎరుకైనా అంతే. అక్కడ అసలు రెండవదే ఉండనప్పుడు, నాకు తెలుస్తున్నది ఏకత్వ భావన అయినప్పుడు, సర్వవ్యాపకత నాకు అనుభూతి చెందుతున్నప్పుడు, నా ఉనికి నాకు తెలుస్తున్నప్పుడు, నాకు అప్పుడు తెలిసేది కూడా నేనే. శరీరపరంగా నాకు అప్పుడు తెలుస్తుంది కూడా నేనే. అనుభవంగా నా సత్యము నాదంతే. అందుకే ప్రపంచంలో మనుషుల మధ్య ఘర్షణలకు కారణం ఏంటి అంటే, నాకు తెలిసిన సత్యమే నీకు కూడా తెలిసిందని నేను అనుకోవటం, నా సత్యములాగానే నువ్వు కూడా జీవించాలనుకోవటం, నేను భావించుకుంటున్న సత్యాలనే నువ్వు కూడా భావించాలనుకోవటం. అందువలనే ప్రపంచం మొత్తం ఘర్షణామయముగా ఉన్నది. అలా కాదు, ఎవరి అనుభవములు వారివి, ఎవరి సత్యములు వారివి. అనుభవమే సత్యం ఇక్కడ. ఏమంటే మీరు చూస్తున్నప్పుడు చెట్టు అందరికీ ఒకటే కదా, చూస్తున్నప్పుడు మనిషి అందరికీ ఒకటే కదా, ఒకలానే కనబడుతున్నారు కదా, అలా వింటున్న శబ్దములు ఒకలానే ఉన్నాయి కదా, అందరికీ ఒకేలా వాసనలు తెలుస్తున్నాయి కదా, అందరికీ ఒకేలా పదార్థము రుచినిస్తుంది కదా, రుచి మారటం లేదు కదా, అందరికీ ఒకేలా స్పర్శలు దొరుకుతున్నాయి కదా. అది నిజమే. అది మీరు బాహ్యానికి వెళ్ళినప్పుడు మీకు నిజం అనిపించవచ్చు. కానీ వారి స్పర్శానుభవం నీకుందా? ఇప్పుడు నువ్వు ఫ్యాన్ వేసుకోలేదు, నువ్వు దూరంగా కూర్చున్నావు. ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఫ్యాన్ కింద కూర్చున్నారు, వాళ్ళకి గాలి తగిలింది, స్పర్శానుభవం కలిగింది. ఇప్పుడు నీకు అది ఉందా? లేదుగా. నువ్వు కళ్ళు మూసుకున్నావు, వాళ్ళు చెట్టును చూస్తున్నారు, వాళ్ళకి చెట్టు కనపడుతుంది, నువ్వు చూడలేదు. నీకు ఇప్పుడు దృశ్యానుభవం ఉందా? వారికి తగిలిన వాసన నీకు తగిలితే వాసన అనుభవం, కానీ నీకు తగిలి వారికి తగలకపోయినా, వారికి తగిలి నీకు తగలకపోయినా వాసన అనుభవం ఉందా? ఇక్కడ అనుభవాలుగా ఎవరివి వారివే. ఇంకొకటి మళ్ళీ ఇందులో వైచిత్ర్యము చాలా ఉంది, విచిత్రము చాలా ఉంది. అందరికీ ఒకేలా అనిపిస్తున్నటువంటి విషయములు ఒకవేళ నిజంగానే అందరూ ఒకే విషయాన్ని చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఒకే సినిమాని చూస్తున్నారు, ఆ థియేటర్లో ఒక 500 మంది కూర్చొని ఉన్నారు. అందరూ అన్ని సన్నివేశములకు, అన్ని మాటలకు, అన్ని విషయాలకు, అందరు యాక్టర్లకు ఒకే రకముగా రియాక్ట్ అవుతారా? అందరికీ భూమి మీద ఉన్న అన్ని పదార్థములు ఒకే రకముగా నచ్చుతాయా అంటే లేదు, విభిన్నత. కొందరికి తీపి ఇష్టం, కొందరికి పులుపు ఇష్టం, కొందరికి కారం ఇష్టం, కొందరికి సుఖమైనది కొందరికి దుఃఖమవుతుంది, కొందరికి ఆనందమైనది కొందరికి బాధ అవుతుంది. ఏ ఇద్దరు మనుషులకి సంపూర్ణముగా, కనీసం ఒక ఇద్దరు భార్యాభర్తలకి, కనీసం ఒక ఇద్దరు తల్లిదండ్రులు పిల్లలకి, కనీసం ఒక ఇద్దరు అన్నదమ్ములకి,
కనీసం ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళకి, ఏ బంధములలో కనీసం ఒక ఇద్దరు స్నేహితులకు, ఏ ఇద్దరికైనా ప్రపంచంలోని సర్వ విషయములు బ్రతికినంతకాలం ఒక ఇద్దరిని ఒకే చోట పెట్టి, అంటే మనం బతుకుతున్నాంగా కుటుంబంలో, అందుకని అనుభవం కూడా ఉంటుంది మనకి, ఒకే చోట పెట్టి ఏ ఇద్దరైనా జీవితకాలం మరణించే వరకు ఒకే విషయములను ఒకే రకముగా భావించుకుంటూ జీవిస్తున్నారు. ఆ సంతోషము కానీ దుఃఖము కానీ లేదు, మారిపోతుంది. ఎవరి అభిరుచులు వారివి, ఎవరి ఇష్టములు వారివి, ఎవరి కష్టములు వారివి, ఎవరి నష్టములు వారివి, అవన్నీ వారి భావనలు. ఒకరి లాభము ఇంకొకరికి నష్టముగా అనిపించవచ్చు, ఒకరి దుఃఖము ఇంకొకరికి సుఖముగా అనిపించవచ్చు. మొత్తం సృష్టి అంతా ఇలా భిన్నత్వముతో అభేదత్వముతో ఉన్నది. కాబట్టి బయటికి వెళ్తే ఏమవుతుంది? గందరగోళం గజిబిజి అవుతుంది తప్ప నాకు సత్యమే అర్థం కాదు. ఇప్పుడు ఎదుట బయటికి వెళ్ళాను అంటే ఏమైపోయింది? ఇప్పుడు నా అనుభవానికి భిన్న అనుభవాలు ఉంటాయి అక్కడ. ఒకవేళ అది నాకు అనుభవమే కాదు, అసలు ఎదుట వ్యక్తి అనుభవం నా అనుభవం కాదు, నా సత్యం నా అనుభవమే. నేను వెళ్ళి ఆత్మశక్తి పరిధిలో మాట్లాడుతున్నా, శరీర పరిధిలో చక్కగా అర్థం చేసుకోవటానికి, మనం తెలుసుకోవటానికి, ఉన్న సత్యతని మనం ఉన్నట్టు గ్రహించడానికి మనకు తెలిసిన సత్యంలోనే మాట్లాడుకుంటున్నాం. బయటకు వెళితే అంటే నాకు భిన్నముగా నా భార్య వైపు చూస్తే మొత్తం ఆమె లోకము వేరు, ఆమె భావములు వేరు, మొత్తం ఆమె సపరేట్గా ఉంటుంది. ఎక్కడ మా అభిప్రాయములు కానీ, మా ఆనందములు కానీ, మా సుఖభోగములు కానీ కలవు. అసలు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయి జీవిస్తూ ఉంటాం మనం ఏర్పాటు చేసుకున్న కుటుంబ వ్యవస్థ పరంగా. అంతే తప్ప సంపూర్ణముగా ఇద్దరు మనుషులకి ఒకే రకమైన ఇష్టములు, ఒకే రకమైన కష్టములు, జీవితకాలము ఒకే వస్తువులతో, ఒకే విషయములతో ఉండవు. అందువల్లనే కుటుంబములలో కానీ ఎక్కడైనా కానీ ఇద్దరు మనుషులు ఉన్న ప్రతి చోట ఇద్దరి మధ్య భేదాభిప్రాయములు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి. అవి ఏ స్థాయిలో ఉంటుంది అనేది వాళ్ళ గుణముల ప్రకారం ఉంటుంది, కానీ ఇది భేదత్వం ఉంటుంది. అప్పుడు నేను సత్యమును తెలుసుకోవాలి అంటే నాకు అసలు ఎదుటి వ్యక్తి అనుభవమే అనుభవంగా తెలియదు, నాకు తెలిసేది నా అనుభవం. పోనీ ఏదో ప్రయత్నిద్దాము అంటే అదంతా అభేదము, భేదత్వము. అభేద స్థితిలో లేదు, అది ఏకత్వ స్థితిలో లేదు. అది నాకు భేదము, నాకు విభేదము, నాకు విరోధము, నాకు అన్యము. నాలా అసలు అది ఆలోచించదు ఎదుట. నాలా అసలు దానికి ఏ భావన ఉండదు. నా భావం వేరు, దాని భావన వేరు, ఎదుటన్నది ఎవరైనా ఏదైనా. కాబట్టి నేను ఎలా తెలుసుకోగలను? పోనీ ఎదుట అనేకం ఉన్నాయి, పోనీ ఒక్క మనిషిని పట్టుకొని తెలుసుకుంటూ వెళ్దాము అనుకున్నాం అనుకోండి, అనేక మంది మనుషులు ఉన్నారు, అనేక భావాలు ఉన్నాయి, అనేక భిన్నత్వాలు ఉన్నాయి, అనేక ప్రవృత్తులు ఉన్నాయి, అనేక గుణములు ఉన్నాయి, అనేక స్వభావములు ఉన్నాయి, అనేక రకములైన సుఖదుఖములు ఉన్నాయి. ఇప్పుడు అందులోకి వెళ్తే నేను గందరగోళం గజిబిజి అయిపోతాను, బుర్రపాడైపోద్ది, నాది నాకు కూడా తెలియకుండా పోద్ది తప్ప బయటికి వెళ్ళి తెలుసుకోవటం అసంభవం. ఇది సత్యమును, నా అనుభవం నాకు సత్యం కనుక. కాబట్టి ఇప్పుడు సత్యమును తెలుసుకోవాలి అంటే శరీరపరమైనటువంటి విధానములో, పరిమిత భావనలో అయినా నాలో నేను, నాతో నేను ఉండి తెలుసుకోవాలి. నా అనుభవాల ద్వారానే తెలుసుకోవాలి. బయట అనుభవాలన్నీ ఏవి ఒక రకంగా లేవు, గందరగోళంగా ఉంది, అసలు నాకున్నది కూడా పోద్ది. శరీరపరంగా అయినా ఇలాగే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆత్మశక్తి పరంగా అయినా అక్కడికి వెళ్ళినప్పుడు మీద అనంతము, సర్వవ్యాపకము, ఏకత్వము, అసలు రెండవది అనేది లేనిటువంటి శక్తి. అప్పుడైనా అక్కడ ఉన్నది ఒకటే, ఆ ఒకటి నేనే అయి ఉంటాను. నాకు అనుభవం కాకపోయినా ఆ ఉనికి నేనే, ఆ ఎగ్జిస్టెన్స్ నేనే, ఆ చెప్పబడిన సత్యము నేనే కనుక అప్పుడు నన్ను నేనే తెలుసుకోవాలి. అంటే శక్తిపరంగా అయినా నన్ను నేనే తెలుసుకోవాలి, శరీరపరంగా అయినా నన్ను నేను, నాలో నేను, నాతో నేనే ఉండి తెలుసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక చదువు. కాబట్టి బయటికి వెళ్ళి తెలుసుకోవడానికి ఏమీ లేదు. బయటికి వెళ్తే జీవించవచ్చు, జీవిత అవసరాలకు బయటికి వెళ్ళాలి, అది తప్పు కదా. అసలు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది కేవలము మన ప్రశ్న అడిగినటువంటి సోదరుడు సగుణ సాకారములు, మతములు, మార్గములు, విధానములు ఇన్ని ఏర్పడినాయి కదా. ఆత్మజ్ఞానం ప్రకారం అది ఏకశక్తి అని చెబుతున్నారు కదా. మరి ఏకశక్తి నిజమా, ఇది నిజమా, ఇందులో ఏది సత్యము ఏది అసత్యము అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. సగుణ సాకారములు నిజమే అనుకుందాం. మీరు దేవుళ్ళు, దేవతలు, మతాలు పక్కన పెట్టేద్దాం, కాసేపు మనం తీసుకుందాం. సగుణము అంటే
ఒక గుణాలు ఉన్నాయి కొన్ని. నిర్గుణం అంటే గుణములే లేకపోవటం, సగుణం అంటే గుణములు ఉండటం, సాకారం అంటే ఆకారం ఉండటం. అంటే మానవుడు ఇప్పుడు మనకు రూపం ఉంది, నా రూపం ఇది, మీ రూపం అది, నా గుణములు ఇవి, మీ గుణములు ఇవి. వాటి ప్రకారం మనం ప్రవర్తించుకెళ్తూ ఉంటాం. ఆ గుణములనే స్వభావములు అంటారు. దాని ద్వారా మనిషి ప్రవర్తన ఉంటుంది, దాని ద్వారా మనిషి మాట తీరు ఉంటుంది, చేతల తీరు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక పరిమిత శరీరం అనేటువంటి ఆకారం ఉన్నదో దానికి గుణములు ఉంటాయి. ఆ గుణముల ప్రకారం ఆ మనుషులు ప్రవర్తిస్తారు, ఆ గుణముల ప్రకారం ఆ జంతువులు ప్రవర్తిస్తాయి, ఆ గుణముల ప్రకారం ఆ వృక్షములు కాయలో పువ్వులో పళ్ళు వస్తాయి. ఆ యొక్క గుణములు మనం తిన్నప్పుడు అది ఆహార పదార్థములుగా మనలో ఆ గుణ ప్రవృత్తి మనకు తెలుస్తూ ఉంటుంది, అనుభవం అవుతుంది. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ గుణము కారము, అది తేజో ప్రవృత్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఉప్పు, దాని గుణము మనకు ఉప్పు తిన్నప్పుడు తెలుస్తుంది, దాని గుణము ప్రేరేపించుట. అందుకని గీపీలు అధికంగా ఉన్న వాళ్ళని ఉప్పులు కారాలు తగ్గించమని చెబుతారు. అది క్రోధత్వాన్ని పెంచుతూ ఉంటాయి. అంటే మనిషిలో ఒక ప్రేరేపణ, అధిక ప్రేరేపణ ఏంటి? క్రోధము. తీవ్రంగా బయటకు వ్యక్తపరచబడేది, ఆవేశంగా వ్యక్తపరచబడేది క్రోధము. ప్రేమ సున్నితంగా వ్యక్తపరచబడుతుంది, దయ సున్నితంగా వ్యక్తపరచబడుతుంది, అభిమానము సున్నితముగా వ్యక్తపరచబడుతుంది, కృతజ్ఞత గౌరవంగా సున్నితముగా వ్యక్తపరచబడుతుంది. ఇవన్నీ సున్నిత అంశాలు. మంచి అంత సున్నిత అంశాలు, చెడంతా ఆవేశముగా వ్యక్తీకరించబడుతూ ఉంటుంది, దుర్మార్గముగా వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. ఇవి గుణములండి. వీటిని ప్రేరేపించేవి, ప్రేరేపణ కలిగిన ఆహార పదార్థములు ఉంటాయి, వాటి గుణములు అవి. అలా ప్రేరేపణ కలిగిన జంతు ప్రవృత్తులు ఉంటాయి జంతువుల్లో. అలా ప్రేరేపణ మనుషుల్లో గుణములుగా స్వభావములుగా ఉంటుంది. కారము ప్రేరేపిస్తుంది, ఉప్పు ప్రేరేపిస్తుంది, కమ్మదనము స్థిరముగా ఉంటుంది. అంటే కమ్మదనములోనే చూడండి, మనం ఆ పదార్థం తింటున్నప్పుడే నాలుక మీద ఆ పదార్థం పడగానే దాని గుణమునకు అనుసరించి మన తింటున్నప్పుడే స్పందన ఉంటుంది. కారం తింటున్నప్పుడు స్పందన అధికంగా ఉంటుంది, ఉప్పులు అవి తింటున్నప్పుడు ఆ రుచిని పొందుతున్నప్పుడు స్పందన అధికంగా ఉంటుంది. అలాగే కమ్మటివి తింటున్నప్పుడు ఒక స్థిరమైన నిశ్చలమైనటువంటి తింటున్నప్పుడే భావన ఉంటుంది. అంటే శరీర స్పందన, దాని గ్రహింపు అలా ఉంటుంది. ఇవి గుణములు, స్వభావములు. ఇప్పుడు నిర్గుణ నిరాకారములు సత్యమా, సగుణ సాకారములు సత్యమా అంటే దైవీపరంగా ఆయన అడిగారు. మనం దైవీపరంగా చెప్పుకోవాలంటే అసలు ముందు ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. ఇక్కడ మనకు దేవుళ్ళు దేవతలు కనపడతలేదుగా, మతాలు కనపడేవి కాదుగా. చెట్లులాగా, గొట్లలాగా, పుట్లలాగా, మనుషుల్లాగా, జంతువుల్లాగా మతము అనేది కనపడుతుంది ఎక్కడన్నా? కనపడేది కాదు. కానీ మత వేషధారణలు మనుషులు సృష్టించుకున్నారు. మనుషులు ఈ మనిషి ఈ మతానికి చెందినవాడు అనేటువంటి గుర్తులు శరీరం మీద పెట్టుకున్నారు. అటువంటి బట్టలు ధరించడం, అటువంటి బొట్టులు పెట్టుకోవడం, అటువంటి జుట్టులు కత్తిరించుకోవడం, అటువంటి మీసాలు గడ్డలు పెంచుకోవడం, ఏదో సంథింగ్. అంటే మేకప్ చేసుకున్నారు. అంటే పైన రూపురేఖలు అలా కనపడేలా చేసుకున్నారు తప్ప మతం ఎక్కడ కనపడదు. మతము అనేది మనిషి మతిలో ఒక భావన తప్ప దానికి రూపము లేదు. అలాగే దేవుళ్ళు దేవతలు కూడా సేమ్ మనిషి భావనలో ఏర్పరుచుకున్నటువంటి రూపములు తప్ప వాటికి ఎక్కడా కూడా ఆధారత లేదు, సత్యత లేదు, అనుభవము లేదు, అసలు అనుభవం లేదు. ప్రార్థనాలయములన్నీ మనుషులే కట్టుకున్నారు. మతాలు ఉంటాయి, ఆ మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలు ఉంటాయి. మతము అంటే అభిప్రాయము, మనిషి మతిలోంచి పుట్టినది మతము. అందుకే దాని పేరే మతము. అంటే మనిషి ఆలోచనలోంచి పుట్టింది, మతిలోంచి పుట్టింది, మనిషి పుట్టించాడు దాన్ని, అందుకని మతము. కనుకనే అనేకం ఉన్నాయి. ఎవరికాళ్ళు ఇష్టం ఇచ్చినట్టు పుట్టించుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా ఇంకోటి పుట్టించుకోవచ్చు, ఇంకో దేవుణ్ణి తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన దేవుణ్ణి మనం ఆకృతి పెట్టి తయారు చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ తయారు చేయబడిన ఉన్నటువంటి దేవుళ్ళని అనుసరించవచ్చు. అందుకే కొంతమంది వచ్చి మళ్ళీ కొత్త విధానాలు సృష్టిస్తూ ఉంటారు. అవి కలిపేసి ఇవి కలిపేసి కొత్త పద్ధతులు పెడతా ఉంటారు. అది అంత మతిలో పుట్టేయే. కనుక మతము సత్యమా అసత్యమా అంటే మనిషి సృష్టించినది. అది సత్యము కాదు, అసత్యము కాదు, మనిషి సృష్టి అది.
అలాగే దేవుడు దేవత సత్యమా అసత్యమా అంటే సత్యము కాదు అసత్యము కాదు, మనిషి సృష్టించినది. సింపుల్ అంతే. అది సత్యము కాదు అసత్యము కాదు, ఎందుకంటే అది సృష్టిలో లేదు. ఇప్పుడు చెట్టు సత్యమా అసత్యమా అన్నాం అనుకో, చెట్టు సత్యం ఎదురుగుండా సృష్టిలో ఉంది, నేను సృష్టించలే దాన్ని. చెట్లు అసలు నేను సృష్టించలే, నాకు తెలియదు. నేను వచ్చేటప్పటికే ఉన్నాయి, నేను బతకడానికి అవే ఆహార పదార్థాలు ఇస్తున్నాయి. అలాగే నేను గాలి పీల్చుకు బతుకుతున్నా, గాలి ఉన్నదా లేదా, గాలి సత్యము, నేను పీల్చుకు బతుకుతున్నా, అది నేను వచ్చేటప్పటికి ఎక్కడ ఉంది. సూర్యుడు ఉన్నదా లేదా, వెలుగు ఉన్నదా లేదా, ఉష్ణోగ్రత వేడి ఉన్నదా లేదా, ఉంది, నేను వచ్చేటప్పటిగా ఉంది, నేను దాంతోనే బతుకుతున్నా, అది సత్యము. అలా పంచభూతములులాగా లేదా సృష్టిలో ఉన్న విషయములలాగా, అంటే మనుషులు ఉన్నారా లేదా, ఉన్నారు. నేను మనుషుల నుంచే పుట్టాను, నా తల్లిదండ్రుల నుంచే పుట్టాను, నా నుంచి నా పిల్లలు పుట్టారు. మానవ జాతి మొత్తం నాకు ముందు నుంచి చివరి వరకు అది ఎలా పుడుతుంది ఎలా మరణిస్తుంది మొత్తం తెలుసు, నా కంటి ముందే జరుగుతుంది, అది సత్యము. అలా జంతువులు సేమ్, నేను గమనించినంతలో అవి కూడా కనపడుతున్నాయి, అవి ఎలా పుడుతున్నాయి ఎలా చనిపోతున్నాయి అనేది తెలుస్తూనే ఉంది, అది మానవ జాతి లాగానే ఉంది, అది సత్యము. వృక్షముల నుంచి వృక్షములు వస్తున్నాయి, అది నాకు తెలుసు, అది సత్యము. ఈ సత్యములు నాకు తెలుసు. మిగిలిన జడ పదార్థములు సృష్టిలో నేను వచ్చేటప్పటికే ఉన్నాయి, కొండలు గుట్టలు నదులు సముద్రములు. అలాగే సైన్స్ పరంగా గ్రహములు గోళములు నక్షత్రములు అనేకం ఉన్నాయని చెప్పారు. నాకు ఆకాశంలో పైన చుక్కలు రాత్రిపూట కనబడతా ఉంటే వాటినే గ్రహములు గోళములు నక్షత్రములు అని పిలుస్తున్నారు, చెబుతున్నారు వాటి వివరంలో. అవి నాకు నైట్ కనబడుతున్నాయి, అంతవరకు నాకు తెలిసిన సత్యము. కానీ నాకు మతం ఇలా ఎక్కడ కనబడతలేదు, ఆ దేవుడు దేవత ఇలా ఎక్కడ కనబడతలేదు. అది మనిషి మతిలోంచి పుట్టిన భావన, మనిషి మతిలో సృష్టించుకున్న కల్పనాత్మక భావన. కాబట్టి దాన్ని సత్యము అసత్యము రెండు అనకూడదు. మనిషి తన అవసరము కోసము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఎవరు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ అవసరం అది. అది సత్యము కాదు అసత్యము కాదు. ఇప్పుడు సత్యం కాదన్నాను అనుకోండి, ఏమంటే అసత్యం అంటున్నారంటాను. జ్ఞానంలో అసలు విరోధం ఉండదు, విభేదం ఉండదు. జ్ఞానంలో అర్థం చేసుకోవటం ఉంటుంది, ఒకదాన్ని ఖండించటం ఉండదు, ఒకదాన్ని విమర్శించటం ఉండదు, ఒకటి తప్పు అంటం ఉండదు, ఒకటి రైట్ అంటం ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించటము తెలుసుకోవటం ఉంటుంది. ముందే తెలుసుకోండి, అయితే అవుననాలి లేకపోతే కాదనాలి, అయితే రైట్ అనాలి లేకపోతే తప్పు అనాలి, లేకపోతే ఉందనాలి లేదా లేదనాలి. ఇటువంటి స్థితులకు మనిషి అలవాటు పడిపోయినాడు. జ్ఞానం అది కాదు. జ్ఞానము దేనిని సమర్థించదు, దేన్ని వ్యతిరేకించదు, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటుంది. నాకు శరీరపరముగా మనుషులు తెలియబడుతున్నట్లుగా, చెట్లు తెలియబడుతున్నట్లుగా, జంతువులు తెలియబడుతున్నట్లుగా, పంచభూతాత్మకమైన ఈ సృష్టిలో పంచభూతములతో సహా సర్వవ్యాపక సృష్టి తెలియబడుతున్నట్లుగా మతము తెలియబడుటలేదు, దేవుడు తెలియబడుటలేదు, దేవత తెలియబడుటలేదు. మరి మతమునకు సంబంధించినటువంటి ప్రార్థనాలయములు నా కళ్ళ ముందే నాలాంటి మనుషులే కడుతున్నారు, కట్టారు, ఆధారములు ఉన్నాయి, ఎదురుగా జరుగుతున్నాయి. మరి ఆ ప్రార్థనాలయములలో పెట్టబడినటువంటి దైవ ప్రతిమలు అంటే ఎవరి ప్రార్థనాలయంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న దైవీ వ్యవస్థలు, ప్రతిమలు కావచ్చు, ఫోటోలు కావచ్చు. కొన్ని మతాలలో వాళ్ళు ఊరిని ప్రార్థనాలయం కట్టుకొని అక్కడ ప్రతిమ పెట్టకపోవచ్చు, కానీ ప్రార్థనాలయం పెట్టుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు అక్కడ ఏదో భావించుకొని అక్కడ ఉన్న గోడనో అక్కడ ఉన్న దేన్నో పవిత్రంగా భావించుకొని చేయొచ్చు. అంటే వీళ్ళలాగా మేము మూర్తి పెట్టమని. అలా అనేక మతాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఆధారతంతా కూడా అది మనుషులు తయారు చేసుకున్నవే ప్రార్థనాలయములు, అందులోని దేవుళ్ళు దేవతలు. ఇదంతా మానవ సృష్టి. అది ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు కట్టబడుతూనే ఉన్నాయి. వాటికి విరాళములు మనుషులే ఇస్తున్నారు. ఆ కట్టబడినవి పోనీ ఏమన్నా ప్రత్యేకముగా ఎక్కడి నుంచి అన్న తెచ్చారా అంటే మతమునకు సంబంధించినటువంటి కట్టడాలకి భూమి మీద వస్తువులు గాక, మనిషి వినియోగించుకునే వస్తువులు గాక, నిత్యము మనిషి వాడుకునే వస్తువులు గాక ప్రత్యేకంగా దైవము వీళ్ళకేమైనా అందించారా? అయ్యా మా ప్రార్థనాలయాలు కట్టండి, మేము దేవుళ్ళం దేవతలం ఉన్నామని చెప్పండి. మత పెద్దలు గారు, గురువులు గారు, మహాత్ములు గారు మీరందరూ కూడా మీరు దైవాంశ సంభూతులు, దైవ దూతలుగా మిమ్మల్ని మేము పంపాము కనుక మీరు దైవ దూతలు, అందుకని మీకు దైవ సామ్రాజ్యములోని సంపదలు ఇస్తున్నాము. మీరు ఈ దైవ సామ్రాజ్యములోని సంపదలు, ఈ దైవ సామ్రాజ్యములోని వస్తువులతో
మా ప్రార్థనాలయములు నిర్మించండి, మా మూర్తులు పెట్టండి, మా ఫోటోలు పెట్టండి, ఇవన్నీ దైవ సామ్రాజ్యంలో ఉంటాయి, సృష్టిలో ఉండవు, మానవ సృష్టిలో ఉండవు అని అలాంటి కొత్తగా ఏమైనా ఇస్తే పోని నమ్మచ్చు మనం. కాదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి మనిషి ఏమి ఉపయోగించాడో నిత్య జీవితంలో మనిషి తను బ్రతకడానికి వేటిని ఉపయోగించుకుంటున్నాడో మొత్తం వాటినే ప్రార్థనాలయాల్లో ఉపయోగించారు, అంతే, పేరు మార్చారు. మనదైతే ఇల్లు, దేవుడిదైతే ప్రార్థనాలయం అని పేరు పెట్టారు, అంతే. మరి దేవుడు ఎక్కడా లేదు, దేవుణ్ణి కూడా వీళ్ళే పెట్టారు, మనుషులే పెట్టారు. కాబట్టి అది సత్యమా అసత్యమా కాదు, భావనాత్మకత అవసరము, అది అవసరము. ఎవరికి అవసరము? ఎవరు కట్టుకుంటే వాళ్ళకి అవసరం. మరి ఎవరికి ఏది అవసరము, ఎవరు ఎలా ఏది కట్టుకుంటే అది అవసరం, ఎవరు ఏది నమ్మితే అది అవసరం. అందుకనే వాళ్ళ అవసరాలకు వాళ్ళు అనేకం సృష్టించుకున్నారు. అనేక మతాలు ఎందుకు వచ్చినాయి, అనేక మార్గాలు ఎందుకు వచ్చినాయి, అనేక మంది గురువులు ఎందుకు వచ్చారు, అనేక విభిన్నతలు, అనేక సాధనా పద్ధతులు ఈ దైవ మార్గాలలో, భక్తి మార్గాలలో అనేకత్వం ఎందుకు వచ్చిందంటే మనుషులు అనేకంగా ఎవరి అవసరాలకు తగ్గట్టు ఎవరికి ఎలా అర్థమవుతుందో, ఎవరు ఏం కావాలనుకుంటున్నారో, ఏం కోరుకుంటున్నారో, ఏం భావించుకుంటున్నారో తదనుగుణంగా అవి తయారు చేసుకున్నారు. ఇప్పుడు మనం ఒక్కసారి మార్కెట్లోకి వెళ్ళాం అనుకోండి, లక్షల కోట్ల రకాల బట్టలు ఉన్నాయి. ఓన్లీ బట్టలే, కోట్లు అనే పదం సరిపోదు, కోట్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో, ఎన్ని రకాల చెప్పులు ఉన్నాయో, ఎన్ని రకాల పెన్నులు ఉన్నాయో, ఎన్ని రకాల పెన్సిళ్ళు ఉన్నాయో, మనుషులు వాడుకునే నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల నుంచి మొదలుకొని మనిషి వాడేటువంటి వస్తువులు కోట్లు ఉన్నాయి. అవి కోట్లు ఉన్నాయి ఒక్కో రకంలోనూ. ఇప్పుడు పిన్నీసులు ఉన్నాయి, గుండు సూదులు ఉన్నాయంటే ఎన్ని కోట్లు ఉంటాయి. అంటే ఎందుకు చెబుతున్నానంటే అనంత సంఖ్య అని. అవి తయారవుతూనే ఉంటాయి, ఆగదు. ఆ సృష్టి కూడా ఆగదు. మానవుడు తయారు చేసి మానవుడు కనుక్కుంటున్న మానవ విషయాల, మానవ ఉపకరణాల, మానవ వినియోగ వస్తువుల సృష్టి కూడా ఆగదు. సృష్టిలో మానవ జాతి ఎలా ఆగదో, సృష్టిలో జంతు జాతి ఎలా ఆగదో, సృష్టిలో వృక్ష జాతి ఎలా ఆగదో, అసలు సృష్టి ఎప్పుడు ఎలా సృజింపబడుతూనే ఉంటుందో, పాత వెళ్ళిపోయి కొత్త ఎలా వస్తూనే ఉంటాయో, అలాగే మానవుడు తయారు చేసిన వస్తువుల సృష్టి కూడా ఆగదు. అది సాగుతూనే ఉంటుంది, ఇంకా కొత్తగా, ఇంకా కొంగొత్తగా, ఇంకా లేటెస్ట్గా సాగుతూనే ఉంటుంది. అలా మనిషి మతాన్ని కూడా తయారు చేసుకున్నాడు. అది భావనాత్మకత. ఒక పిన్నీస్ అవసరం అనుకున్నారు, ఎవరో తయారు చేశారు. ఒక గుండు సూది అవసరం అనుకున్నారు, ఇంకొకళ్ళు తయారు చేశారు. ఒక స్క్రూ డ్రైవర్ అవసరం అనుకున్నారు, ఇంకోళ్ళు తయారు చేశారు. చెప్పులు అవసరం అనుకున్నారు ఒకళ్ళు, వాళ్ళవి తయారు చేశారు. బట్టలు అవసరం అనుకున్నారు ఒకళ్ళు, వాళ్ళవి తయారు చేశారు. కళ్ళజోళ్ళు అవసరం అనుకున్నారు ఇంకోళ్ళు, వాళ్ళవి తయారు చేశారు. అలా మనిషి తల నుంచి కాలి వరకు అనేక మంది అనేక అవసరాలు అనుకుని తయారు చేశారు. అవి ఎవరికి అవసరమో వాళ్ళు వెళ్ళి వాటిని పొందుతున్నారు, తెచ్చుకుంటున్నారు. అవసరం లేని వాటి వైపు ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు మనుషుల అవసరాలకు ఎన్నో మందులు తయారు చేశారు. ఎందుకు అవసరం? జబ్బు వచ్చిన వాడికి. జబ్బు లేని వాడికి మందులతో పని ఉంది, అసలు అటు వెళ్ళడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడు, మందు బిళ్ళ దగ్గరికి వెళ్ళడు. అలాగే ఎవరి అవసరతలు ఏంటో వాళ్ళ అవసరార్థము ఆ వైపు వెళ్తారు. అలాగే ఎవరి అవసరతలకు అనుగుణముగా వస్తువులు, విషయాలు ఎలా తయారు చేసుకున్నారో అలాగే మతములు, మార్గములు, విధానములని దైవీ దేవతల విధానములు మనుషులు తయారు చేసుకున్నారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. అవి అవసరములు, అవి సత్యము కాదు, అసత్యము కాదు. సత్యము అయితే అందరికీ ఒకటే సత్యం. సత్యము అంటే ఏంటి అంటే అందరికీ ఒకటే సత్యం ఉంటుంది. సూర్యుడు, మనుషులందరికీ ఒకటే సత్యం. ఇంకా మనుషులే కాదు, భూమి మీద ఉన్న సర్వమునకు ఒకటే సత్యం. భూగోళం వరకు మనకు తెలిసింది ఇంతేగా. అలాగే సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి అనేది ఒకటి వస్తుంది, అది భూమి మీద అందరికీ ఒకటి సత్యం. గాలి భూమి మీద అందరికీ ఒకటి సత్యం. నీరు భూమి మీద అందరికీ ఒకటి సత్యం. సత్యం అంటే అందరికీ ఒకలానే అనుభవం అవుతుంది. ఏ విధంగా అయినా, ఇంద్రియపరంగా అయినా, అనుభవపరంగా అయినా అందరికీ ఒకలానే ఉండేది సత్యము. ఎప్పటికీ ఉండేది సత్యము, శాశ్వతముగా ఉండేది సత్యము. అది అందరికీ అది దర్శనీయమై ఉంటుంది. ఇప్పుడు అనేక మతములు అందరికీ దర్శనీయం కాదుగా, ఎవరి పద్ధతి అడదే. అనేక మంది దేవుళ్ళు అందరికీ ఒకటి కాదుగా. కాబట్టి ఇక్కడ మతము, దేవుళ్ళు, దేవతలు సత్యము కాదు. ఎవరికి సత్యము కాదు? అందరికీ ఏకసత్యము కాదు. ఒక సూర్యుడు వలె, పంచభూతముల వలె, ఆహార పదార్థముల వలె.
అన్ని జంతువులతో సహా అన్ని ఆహారం తినాల్సిందే, ఏదో ఒకటి తినాల్సిందే. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము మానవ జాతికి, జంతు జాతికి అన్నిటికీ ఒకటి. వృక్ష జాతికి కూడా ఇవన్నీ కావాల్సిందే ఆహార పదార్థాలు, లేకపోతే బతకవుగాయి. జడ పదార్థముల యొక్క స్థితి గతి మనకు తెలియదు, అందువల్ల మాట్లాడుకోలేం. కాబట్టి ఇక్కడ మతములు అవసరములు. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ అందరికీ అవసరమా? లేదు, అందరికీ అవసరత లేదు. దానిని ఉపయోగించేటువంటి మెకానిక్లు, కార్పెంటర్లు లేదా ఎలక్ట్రీషియన్ పనిచేసేవాళ్ళు, దానిని వినియోగించేటువంటి సామర్థ్యము గలవారికి అది ఉపయోగం. సామాన్య మానవులందరికీ అసలు స్క్రూ డ్రైవర్ ఉందని తెలియకుండా బతికి చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు భూమి మీద. అవసరత ఉండకపోవచ్చు. అలా అనేక వస్తువులు ఇక్కడ మనుషులకు అవసరమా అంటే అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరి అవసరాలకు వాళ్ళు పెట్టుకున్నారు. ఏంటంటే మీ ఇంట్లో కనీసం స్క్రూ డ్రైవర్ ఉండదా, ఒక టెస్టర్ ఉండదా అంటే నాకు దాని పనులు రావు, కొనుక్కొని ఏం చేయను నేను. ఆ రిపేర్ వచ్చినప్పుడు తత్సంబంధిత పని వ్యక్తిని పిలుస్తాను, అతను చేసి వెళ్ళిపోతాడు. అది ఏదైనా అంటే అవన్నీ నేను కొనుక్కు పెట్టుకొని ఏం చేయను, నాకు రాదు కదే. కాబట్టి అవి నాకు తెలియదు, వాటితో నాకు అవసరం లేదు కనుక నేను వాటి జోలికి వెళ్ళను, వాటిని కొన్నాను. అసలు వాటితో నాకు పని లేదు. అవి ఉన్నవని కూడా నేను తెలుసుకోను. అలా ప్రపంచంలో ఎన్నో వస్తువులు, ఎన్నో విషయములు ఉన్నవని కూడా మనకు తెలియదు. మనకు తెలిసినవి మనకు అవసరమైనవి, మనం తెలుసుకున్నవి మనకు అవసరమైనవి. అలాగే మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు, సాధనలు ఇవన్నీ కూడా అవసరమైనవి. ఎవరికి? ఎవరు వాళ్ళు ఏం పెట్టుకుంటే వాళ్ళకి, అందరికీ కాదు. యూనివర్సల్ సత్యం కాదు. అందుకని మతము, దేవుడు, దేవత, గురువు, సాధనా విధానము, పద్ధతి, దైవీ వ్యవస్థ, భక్తి వ్యవస్థ ఏది శాశ్వతముగా యూనివర్సల్ సత్యము కాదు. అది ఎవరికి వారికి, ఎవరు దేనిని అనుసరిస్తున్నారో వారికి మాత్రమే సత్యము. ఇది అర్థం చేసుకున్నప్పుడు అసలు ఘర్షణ పడరు ఎవరో. స్క్రూ డ్రైవరే సత్యమని కొట్టుకుంటారు ఎవరైనా? అందరిళ్లలో స్క్రూ డ్రైవర్లే ఉండాలి, అందరూ స్క్రూ డ్రైవర్లే ఉపయోగించాలి, అందరూ పెన్నీసులే ఉపయోగించాలి, అందరూ పెన్నులే ఉపయోగించాలి కొట్టుకోరు ఎవరు. ఎవరు అవసరానికి వాళ్ళు పెన్ను కొనుక్కుంటారు, అవసరం లేని వాళ్ళు పెన్నులు వాడరు. అసలు చదువు రానివాడు పెన్ను ఏం చేసుకుంటాడు? అలాగే గుండు సూదులు, స్క్రూ డ్రైవర్లు, కటింగ్ బ్లేడ్లు, అనేక వస్తువులు అవసరమా అంటే ఏమో అవసరం ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు. నాకేం పని, నాకు అవసరం లేదు దాంతో. నా అవసరమే నా దగ్గర ఉన్నాయి, నా అవసరమే నేను అన్నీ కూర్చిపెట్టుకున్నా, అది నా సత్యము. అలా మతములలో నా దేవుడే రైటు, నా మతమే కరెక్టు, నా దేవతే కరెక్టు, నా విధానమే కరెక్టు, నా పద్ధతే కరెక్టు, నేను సృష్టించిందే కరెక్టు అనుకునేది వాళ్ళ అవసరత. అది వాళ్ళ మనో అవసరత, అది వాళ్ళ శారీరక అవసరత, వాళ్ళకు సంబంధించిన భావ అవసరత. అందుకని వాళ్ళు అలా ఏర్పరచుకున్నారు. దాన్ని మనం తప్పు అనకూడదు, రైట్ అనకూడదు. నాకు స్క్రూ డ్రైవర్తో ఎలా పని లేదో, నాకు ఒక గుండు సూదులతో ఎలా పని లేదో, నాకెలా ఒక పెన్నిస్తే ఎలా పని లేదో, అలా నాకు దాంతో పని లేదు. కానీ వాళ్ళకు పని ఉంది, అందుకని వాళ్ళు అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అలా నేను ఏర్పాటు చేసుకున్నవి నా సత్యములు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నవి వాళ్ళ సత్యములు. కాబట్టి శాశ్వత సత్యము కాదు ఇది. అందుకే అవి ఎవరి నిజములు వారివి, ఎవరి సత్యములు వారివి. అలా అయినప్పుడు మళ్ళీ ఏమైంది? మామూలు భౌతిక ప్రపంచంలో మనం మొదట చెప్పుకున్నప్పుడు అనుభవములు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు నా అనుభవం వేరు. గాలి నాకు తగిలింది, అది నాకు హాయినిచ్చిందా దుఃఖాన్ని ఇచ్చిందా అనేది నా అనుభవం. అదే సమయంలో అక్కడే ఉన్న మీకు అది హాయినిస్తుందా దుఃఖమునిస్తుందా అనేది మీ అనుభవం. అదేంటండి, గాలి అందరికీ హాయినే ఇస్తుంది కదా, మరి మీరు ఇలా చెబుతారేంటి అంటే కాదు. ఇప్పుడు సపోజ్ మన దగ్గర మన పక్కనే ఒక చలి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు. బాబోయ్ ఫ్యాన్ కట్టేయండి, నాకు చలేసేస్తుంది, నేను జ్వరంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నానని దుప్పట్లో కప్పు కూర్చున్నాడు. మనమేం మామూలుగా ఉన్నాం, మనం ఒక ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు ఫ్యాన్ అయిపోతే బాబోయ్ నేను ఉండలేను, వేడికి భరించలేను, ఫ్యాన్ వేయండి అంటున్నాం. అప్పుడు రెండు అనుభవాలు సమానంగా అవుతాయి. అందుకని అసలు ఇతరుల అనుభవం మన అనుభవమే కాదు, మన అనుభవం అవ్వదు. అది మన అనుభవమే మనకు సత్యం అవుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, అలానే ఇతరుల అనుభవాలు కొట్టేయాలా కాదు, మన అనుభవమే మనకు సత్యం, అలాగే వాళ్ళ అనుభవం వాళ్ళకి సత్యం అన్నప్పుడు ఎంతమంది జీవులు ఉన్నారో, సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని సత్యములు ఎవరికి వారికి ఉన్నాయి. శాశ్వత యూనివర్సల్ సత్యము కాదు ఇది, విభేద సత్యము, భేద సత్యము, అనేక సత్యము. అంటే ఎవరి సత్యం వారిది అంతే, ఇంకా ఒకటే మాట అక్కడ.
ఎవరి సత్యం వారిదైనప్పుడు కుదరదుగా ఇద్దరికి ఘర్షణ. మతములు అటువంటివే, మార్గములు అటువంటివే, దేవుళ్ళు దేవతలు అటువంటివే, ఎవరి సత్యము వారిది. ఎందుకని అది వారి స్వీయ అవసరం. అందుకని ఇక్కడ ఇప్పుడు అవసరాలే తప్ప సత్యాలు కాదు. నా అనుభవాలు ఏంటి అంటే నా అవసరాలు నాకు అనుభవంగా అనిపిస్తున్నాయి, అవి నాకు సత్యంగా అనిపిస్తాయి. మీ అనుభవాలు మీ అవసరాలు మీ అనుభవాలు అవుతాయి, మీ కోరికలు మీ అనుభవాలు అవుతాయి, అవి మీకు సత్యంగా అనిపిస్తాయి. ఇది కూడా అంతే, మతం కూడా అంతే, దేవుడు కూడా అంతే, దేవత కూడా అంతే. ఆ సత్యతను అర్థం చేసుకోండి. దేన్ని తగ్గించట్లా, దేన్ని పెంచట్లా, ఉన్నదానిని ఉన్నట్టు చూడటమే జ్ఞానము. కానీ మనుషులకి ఏంటంటే ఒకదాన్ని పెంచేసి ఒకదాన్ని తగ్గించేసి, ఒకదాన్ని అవునని ఇంకోదాన్ని కాదని, ఇది మంచిదని అది చెడ్డదని, ఇలా ఎప్పుడు ప్రతిదాన్ని విభేదించుకుంటూ విరోధించుకుంటూ పక్కన పడేసుకుంటూ ఇష్టములు ఏర్పరచుకుంటూ సాగటం మనిషి బుద్ధిలో ఉండిపోయింది. ఎందుకంటే జ్ఞానాన్ని ఉపయోగించట్లేదు, అలా ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. అని జ్ఞానం అది కాదు, ఉన్నదానిని ఉన్నట్టుగా చూడటమే జ్ఞానం. కాబట్టి ఉన్నదానిని ఉన్నట్టుగా చూసినప్పుడు మతములు సగుణ సాకార, అంటే సగుణ అంటే ఒక గుణం ఉంది, సాకార అంటే ఒక ఆకారం ఉంది. అలా మనిషి మతిలోంచి పుట్టిన మతములు, మనిషే ఏర్పరుచుకున్న మతములు, మనిషే నిర్మించుకుంటున్న ప్రార్థనాలయములు, మనిషే నిర్మించుకుంటున్న ప్రార్థనాలయములలోని దేవుళ్ళు దేవతల విధానములు, మళ్ళీ వాటికి ఏర్పాటు చేసిన ఆచార సాంప్రదాయ ప్రార్థన ప్రేయర్స్ రూప పద్ధతులు, సాధనా పద్ధతులు, ఇవన్నీ కూడా మనుషులు వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ అవసరాలు ఎవరు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళ అవసరాలు యూనివర్సల్గా అందరికీ కాదు. కనుకనే అనేక మతాలు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక దేవతలు ఉన్నారు, అనేక మంది గురువులు వస్తారు, అనేక మంది మాతాజీలు వస్తారు, అనేక మంది అనేకంగా చెబుతారు. ఆ అనేకంలో ఎవరికి ఏది అవసరం అది పెట్టుకెళ్తారు. కాబట్టి దాన్ని నిందించటం లేదు, ఖండించటం లేదు, తప్పు అంటం లేదు, రైట్ అంటం లేదు. నీకు అవసరమైతే తీసుకో, నీకు అవసరం లేకపోతే వదిలే. మార్కెట్లో కొన్ని వందల వేల షాపులు ఉన్నాయి, వేల షాపుల్లో లక్షల కోట్ల వస్తువులు ఉన్నాయి. నీకు ఏది అవసరమో అది కొనుక్కో, ఆ షాపుకి వెళ్ళు, అందులో నీకు అవసరమైన వస్తువు కొనుక్కో. నీకు అవసరమే లేదా అసలు బజార్ వెళ్ళబాక ఇంట్లో కూర్చో. అలా నీ ఇష్టతను బట్టి నీ అవసరతను బట్టి సాగటమే జీవితం. ఇప్పుడు మనం జీవించే జీవితం అలాగే జీవిస్తున్నాం, మన అవసరతలు మన ఇష్టతలు. అలాగే మతములు కూడా అలాగే సాగుతున్నాం, మన అవసరతలు మన ఇష్టతలు. అందుకని సగుణ సాకార భక్తి సత్యమా అసత్యమా కాదు, మతములు సత్యమా అసత్యమా కాదు, మత ప్రార్థనాలయములు సత్యమా అసత్యమా కాదు, గురువులు మాతాజీలు జ్ఞాన గ్రంథములు సత్యమా అసత్యమా కాదు, వారి వారి అవసరములు. ఈ విషయం ముందు స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది జ్ఞానము, ఇది విశ్లేషణ. దేన్ని సమర్థించదు, దేన్ని విరోధించదు. ఇక్కడ ఉండవలసినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సృష్టిలో ఇన్ని అవసరమా అంటే మనిషికి అవసరం లేనివి అనేకం ఉన్నాయి సృష్టిలో. అసలు జంతువులు అంటే మనిషికి భయం కూడా, క్రూర జంతువులు అంటే. మరి అవి ఎందుకు ఉన్నాయి అంటే అవి సృష్టిలో అవసరమైన ఉంచబడినాయి అంతే, దాంతో మనకు సంబంధం లేదు. మనకు తెలిసినా తెలియకపోయినా ఉంచబడినాయి అక్కడ. అలాగే ఇన్ని మతములు ఎందుకు ఏర్పడినాయి, ఇన్ని విధానములు ఎందుకు ఏర్పడినాయి, ఇన్ని పద్ధతులు ఎందుకు ఏర్పడినాయి అంటే అందులో మనకి ఏది అవసరమో అది చూసుకోవటం తప్ప సృష్టిలో ఇన్ని వస్తువులు ఎందుకు ఉన్నాయి, ఇన్ని విషయాలు ఎందుకు ఉన్నాయి, ఇంత అనంత సృష్టి భిన్న భిన్నంగా ఎందుకు ఉంది అనేది మనం ఎలా అంగీకరించి జీవించుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప అందులో తప్పొప్పులు వెతకటం ఎలా కుదరదో ఇక్కడ కూడా అంతే సేమ్. ఈ మతములు మార్గములు విధానములు నీకు నచ్చిందంటూ నువ్వు వెళ్ళి, ఏది నచ్చకపోతే మెదలకుండా కూర్చో. కానీ ఇది తప్పు ఇది రైటుకి ఛాన్స్ లేదు, ఎవరి అవసరానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సృష్టిలో ఏమేమి ఉండాలో అది సృష్టి నిర్ణయం ఉంచింది అంతే. అవన్నీ ఇక్కడ అవసరములే అయి ఉంటాయి, ఉంచి ఉంటుంది అంతే. నాకు అవసరం లేనంత మాత్రాన అది సృష్టిలో అనవసరం అని నేను అన్నగా, అలాగే నాకు అవసరం లేనంత మాత్రాన ఆ మతం తప్పు కాదు, ఆ దేవుడు తప్పు కాదు, ఈ విధానం తప్పు కాదు, ఈ పద్ధతి తప్పు కాదు. అది అవసరము కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అలానే నిజంగా అది సత్యము కాదు, అది శాశ్వత సత్యం కాదు. ఒక సూర్యుడు వలె, ఒక భూమి వలె, పంచభూతముల వలె. అది మనిషి మతిలోంచి పుట్టింది, మనుషులు తయారు చేసుకున్నటువంటి వస్తువుల వలె, మనుషులు తయారు చేసుకుంటున్నటువంటి అనేక ఉపకరణముల వలె మనిషికి అవసరమైనటువంటి మతము మనిషి తయారు చేసుకున్నాడు. ఆ మతమునకు దేవుళ్ళను తయారు చేసుకున్నాడు, దేవతలను తయారు చేసుకున్నాడు, ఆచార సాంప్రదాయ ప్రార్థనా ప్రేయర్స్ పద్ధతులను పెట్టుకున్నాడు, సాధనా పద్ధతులు తయారు చేసుకున్నాడు.
కాబట్టి అవి అవసరములు. ఇది చక్కగా గుర్తించితే విషయం అర్థమైపోద్ది. అప్పుడు ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ప్రయాణించవచ్చు, తప్పేం లేదు అందులో, అసలు తప్పే లేదు. కానీ సత్యమును అర్థం చేసుకొని సాగాలి. అలా సత్యమును అర్థం చేసుకొని సాగడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు ఆధ్యాత్మికతలో మొత్తం ఏం చెప్పుకున్నాం? మనని మనం చూసుకోవటం, మనని మనం తెలుసుకోవటం, మనని మనం చదువుకోవటం, మనని మనం గమనించుకోవటం, శరీరపరంగా, మనోపరంగా, బుద్ధిపరంగా, అంతరంగపరంగా, మొత్తంగా ప్రాణశక్తి పరంగా. అంటే మొత్తం ఈ వ్యవహారం, అంటే ఆధ్యాత్మికత అనే వ్యవహారం అంతా మనతో మనకే. మరి అయితే ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఇప్పుడు అవసరాలు అని చెప్పుకున్నాం కదా, అసలు ఇవి ఎందుకు అవసరమైనవి అది మనం గ్రహించాల్సింది. ఎందుకు ఇవి అవసరమైనవి? ఈ అవసరాలుగా ఎందుకు మారినాయి? ఇప్పుడు అవి సత్యాలా? కాదు. అసత్యాలా? కాదు. ఏంటివి? అవసరాలు. అవసరాలు అయినప్పుడు ఎవరి అవసరం వారికి సత్యం. ఇప్పుడు మన ప్రాంతంలో మనం మొత్తం ప్రపంచమంతా సత్యం ఏంటి అంటే అందరూ ఆహారం తినాలి, ఇది సత్యం. ఇందులో ఏ ఆహారం తినాలి అది సత్యం కాదు, అది అవసరం. ఏదో ఒకటి ఆహారం అయితే తినాలి, అది సత్యం. ఇందులో ఏ ఆహారాలు తినాలి అంటే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలో పండేటువంటి, లభించేటువంటి వాటిని ఎక్కువగా తింటారు. ఇప్పుడు సత్యాలు మారిపోలే. ఆహారం అవసరం, కానీ నేను తినే ఆహారం వేరు, మీరు తినే ఆహారం వేరు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల లక్షల కోట్ల రకాల ఆహారాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి. కాయగూరలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇతర ధాన్యాలు కావచ్చు, ఏవైనా కానివ్వండి. ఇప్పుడు ఇందులో నేను తినే ఆహారమే సత్యము, నేను కట్టుకునే బట్టే సత్యము, నేను వేసుకున్న చెప్పులే సత్యమని వాదిస్తాం ఎవరితోనే? లేదుగా. నా అవసరానికి నాకు దొరికింది, నేను వాడుకుంటున్నాను అంతే. అంటే ఆహారము సత్యము, అందులో నా ప్రాంతంలో నాకు దొరుకుతున్నదేగా నేను తినగలను, ఇంకోటి నేను ఎలా తింటాను? కాబట్టి నేను తింటున్న ఆహారం సత్యమా కాదా? కాదు, అది అవసరం. ఆహారం తినటం అనేది సత్యము, అది అవసరంతో కూడే ఉన్న సత్యం, అది మొత్తం సృష్టికి సత్యము. కానీ ఏ ఏ ఆహార పదార్థాలు తింటావు అనేది ఎవరి అవసరానికి సంబంధించింది వాళ్ళది, ఎవరికి విధానం వాళ్ళది. అవసరం ఇక్కడ సత్యమేది సత్యమే. అయితే ఇది పోలికగా చెప్పాను, ఇది మతాలకు వర్తించదు. కానీ అవసరం ఎందుకయింది అంటే మనం నేను శరీరము అనుకున్నప్పుడు ఈ శరీరానికి ఒక పరిమితత్వం ఉంది. ఆ పరిమితత్వం ఏంటి అంటే దీనికి ఎప్పుడు ఈ శరీరాలకు అవసరాలు ఉంటాయి. ఈ శరీరం మొత్తం అవసరాలమయం. జీవితము, జీవించటం అంటే ఇంకేం లేదు, నా అవసరానికి నేను జీవిస్తున్నాను అంతే. మెలకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా అవసరాలు, నా కోరికలు, నా ఇష్టాలు, వీటి కోసం ప్రయత్నించుకుంటూ జీవిస్తూ ఉంటాను. రాత్రికి కాసేపు విశ్రాంతి తీసుకుని నిద్రపోతాను, మళ్ళీ పొద్దున్నే లేచి మొదలు పెడతాను. ఇంతే, ఎవరి జీవితమైనా ఇంతే. అయితే ఇది ఒక పరిమితత్వం. పరిమితత్వం ఏంటంటే చాలా తక్కువ. నన్ను నేను రక్షించుకోలేను, నన్ను నేను కాపాడుకోలేను, నాకే అనారోగ్యం రాకుండా నేను చూసుకోలేను, నాకు కావలసినవన్నీ నేను సమకూర్చుకోలేను, నాకు ఎప్పుడే ప్రమాదం వస్తుందో తెలియదు, నాకు ఎప్పుడేం జరుగుద్దో తెలియదు. నా శరీరం ఎప్పుడూ నిరంతరం మార్పులు చెందుతూ, పెరుగుతూ, తరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. వృద్ధాప్యానికి చేరిపోతాను. ఈ శరీరం ఎప్పటికైనా మరణానికి లోనవుతుంది. పోనీ ఆ మరణం అన్నా ఫిక్స్డ్గా ఉందా అంటే ఒక 50 దాటినాక వస్తుందిలేండి, 50 లోపల అస్సలు రాదు, లేదా 60 దాటినాక వస్తుందిలేండి, 60 లోపల అస్సలు రాదు, లేదా 80 దాటినాక వస్తుందిలేండి, 80 లోపల అస్సలు రాదు అనేది లేదు. తల్లి గర్భంలో పిండ రూపంలోనే మరణం సంభవించవచ్చు, లేదా శరీర రూపధారణ జరిగిన తర్వాత మరణం సంభవించవచ్చు. ప్రతి నిమిషము, ప్రతి సెకను ఎప్పుడైనా మరణము సంభవించవచ్చు. ఎప్పటి వరకు? 100 సంవత్సరాల సుదీర్ఘ పర్యంతము జీవించేటువంటి వ్యక్తి వరకు. మధ్యలో ఎక్కడైనా జరగచ్చు. కాబట్టి ఒక అనిశ్చిత స్థితి మనిషికి ఉంటుంది ఎప్పుడు. అంటే మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. అంటే నా లైఫ్ ఆగిపోవచ్చు, నా జీవితం ఆగిపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, నేను చనిపోవచ్చు, అది నా చేతిలో లేదు. కానీ ప్రతి మనిషికి బ్రతికి ఉండాలి అనేటువంటి ఒక భావన ఉంటుంది. దానికోసం ఒక నిత్య ప్రయత్నం.
అవసరాలకు ప్రయత్నం, ఇష్టాలకు ప్రయత్నం, కోరికల ప్రయత్నం ఇవన్నీ ఎందుకు? అసలు నేను బ్రతికి ఉండాలి, హాయిగా బ్రతికి ఉండాలి, ఆనందంగా బ్రతికి ఉండాలి, నన్ను నేను బ్రతికించుకోవాలి అనే తపన, విపరీతమైన తపన ప్రతి జీవికి ఉంటుంది అది. ఇప్పుడు దీనిలో ఏమైంది? తపన ఉంది, కానీ నన్ను నేను రక్షించుకోలేను అనేటువంటి నిస్సహాయత ఎప్పుడూ నాతోనే ఉంది, నా పక్కనే ఉంది, నాలోనే ఉంది. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఎప్పుడైనా రావచ్చు, దానికి నిర్ధారణ లేదు. ఒకటి. రెండు, నేను నా కోసం, నా అవసరాల కోసం, నా ఇష్టాల కోసం, నా అయిష్టాల కోసం, అంటే ఇష్టాలను పొందడానికి, అయిష్టాలను తప్పించుకోవటానికి నేను చేసే ప్రయత్నాలు ఏమున్నాయో, నా అవసరాలకు నేను అన్నీ పొందడానికి చేసే ప్రయత్నాలు ఏమున్నాయో, నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏమున్నాయో, ఈ బ్రతికించుకోవడంలో మళ్ళీ నా కోరికలు తీర్చుకుంటూ, నా ఆనందాలు తీర్చుకుంటూ, దుఃఖాలు రాకుండా వాటిని తరిమేస్తూ నేను చేసే ప్రయత్నాలు ఏమున్నాయో, ఇవన్నీ సఫలీకృతమవుతాయి అనే గ్యారంటీ లేదు. ఇవన్నీ నేను ప్రయత్నిస్తే లభిస్తాయి అన్న గ్యారంటీ లేదు. నేను ప్రయత్నించి నేను నా కష్టాల నుంచి, బాధల నుంచి, కన్నెల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకోగలను అన్న గ్యారంటీ లేదు. నేను ప్రయత్నించి సుఖాలను పొందగలను, నేను కోరుకున్నవన్నీ పొందగలను అన్న గ్యారంటీ అసలు లేదు. అంటే మళ్ళీ ఇది నిస్సహాయ స్థితే. జస్ట్ నేను ప్రయత్నించగలను, అది కూడా నా శరీరం పరిమితి అంతే. నా మేధో పరిమితులు అంటే నా తెలివి ఎంత ఉంది, నా శరీర బలం ఎంత ఉంది, మానసిక బలం ఎంత ఉంది, నేనేం చేయగలను, నేనేమేమి నేర్చుకున్నాను. మళ్ళీ ఇక్కడ ప్రయత్నించాలంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు సంబంధించినటువంటివన్నీ నేర్చుకోవాలి. అవి చిన్నతనం నుంచి వాటిని చదువుకుంటూ నేర్చుకోవాలి, అభ్యసించాలి. అందులో మళ్ళీ నేను ఎంత కృషి చేశానో దాన్ని బట్టి ఆధారపడి ఉంది. అలా నా తెలివిని, ప్రజ్ఞను పెంచుకోవాలి, అభ్యసించాలి. అభ్యసించినా కూడా వస్తుందో రాదో తెలియదు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఏంటి? ఎప్పుడు మనిషిగా నేను కనపడుతున్నాను తప్ప ప్రపంచంలో నేనేదో పొడిసేద్దాం, పీకేద్దాం, లాగేద్దాం అనుకొని జీవిస్తూ, నన్ను నేను డప్పాలు కొట్టుకుంటూ, నేను అనే అహంకారంతో జీవిస్తున్నాను తప్ప శరీరపరంగా నేను అసలు నాకు సంబంధించినవి ఎప్పుడు పోగొట్టుకుంటానో తెలియదు, అసలు పొందగలనో లేదో తెలియదు, అసలు నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, నా వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, నా వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు. అసలు ప్రతి క్షణం రాబోతున్న క్షణం, నా జీవితంలోకి రాబోయేటువంటి భవిష్యత్తు నిమిషం, భవిష్యత్తు గంట, భవిష్యత్తు రోజు, భవిష్యత్తు నెల, భవిష్యత్తు సంవత్సరం, ఏదైనా కానీ భవిష్యత్తు కాలం ఎలా వచ్చి మీద పడుతుందో తెలియదు. అది సుఖంగా పడుద్దా, దుఃఖంగా పడుద్దా తెలియదు. నాకు మాత్రం ఎప్పుడు సుఖంగా పడాలని ఉంటుంది. అది వచ్చి భయంగా పడుద్దా తెలియదు. నాకు మాత్రం ఎప్పుడు ధైర్యంగా పడాలని ఉంటుంది. ఇలా నాకు ఉండటం వేరు, వాస్తవ స్థితి వేరు. వాస్తవ స్థితి ఎప్పుడూ నిస్సహాయత. నేను అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు. అందుకని మనిషికి ఏమైందంటే ఇప్పుడు తనను ఎలా అయినా బ్రతికించుకోవాలి, రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి ఒక తపన, ఒక ఆశ, ఒక లాలస, ఒక ప్రయత్నము, ఇవన్నీ మనిషి అంతరంగంలో ఉంటాయి. ఇవన్నీ గూడుగట్టుకొని ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. తెలియని ఒక అభద్రత ఉంటుంది, ఎప్పుడు ఒక భయం ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. దానికి కారణం తన ఎగ్జిస్టెన్స్, అంటే తన శరీరాన్ని కాపాడుకోవాలి, తనను తాను రక్షించుకోవాలి. మనం మొత్తం మాట్లాడుకుంటుంది శరీర భావంలోనే. అయితే పక్కనే మనిషికి తెలుసు, నన్ను నేను రక్షించుకోలేను, నన్ను నేను కాపాడుకోలేను, నా ప్రయత్నంతో నేను అన్ని పొందుతానో పొందలేనో నాకు తెలియదు, భవిష్యత్తు రాబోయే సెకండ్ నిమిషం ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఏం జరుగుద్దో నాకు తెలియదు, అనంత సృష్టిలో నేనున్నాను. జస్ట్ చిన్న ప్రయత్న శక్తి ఉందంతే నాకు. అది కూడా ఇవ్వబడింది, నా శరీరం ఇవ్వబడింది. ఈ శరీరానికి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఇవ్వబడినాయి, మేధస్సు ఇవ్వబడింది, ఆలోచన శక్తి ఇవ్వబడింది, అన్నీ నాకు ఇవ్వబడినవే. నాలో పనిచేస్తున్న సమస్తము నాకు ఇవ్వబడినవే. ఈ శరీరంతో సహా, ఈ ప్రాణంతో సహా, ఈ అహంకారంతో సహా, ఈ మేధస్సుతో సహా, ఈ ప్రయత్న శక్తితో సహా నేను నాకు తెలియబడేలా మళ్ళీ నాకు ఇవ్వబడింది. అదే ఒక రాయికి అది తెలీదు, అది కూడా ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన దాంట్లో ప్రయత్నించగలనంతే. ఆ ప్రయత్నం ఏమవుద్దో తెలియదు. అందుకని నాకు ఎప్పుడు నాకు భద్రంగా ఉండాలనే కోరుకుంది, అభద్రత పక్కనే ఉంది.
ధైర్యంగా చక్కగా సుఖంగా హాయిగా బ్రతకాలనే ప్రయత్నం ఉంది, ఎప్పుడూ అధైర్యము పెరిగితనము భయం పక్కనే ఉంది. రెండు రైలు పట్టాలాగా సాగుతూ ఉంటే నాకు ఎప్పుడూ ఒక అనిశ్చిత స్థితి నాలో ఊగిసలాడుతూ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే నా భావరూపంలో ఉంటుంది, అదే మనస్సు. అందుకని భావరూపంలో ప్రయత్నించేది భావరూప మనసే, భయపడేది భావరూప మనసే, సుఖం కోరుకునేది భావరూప మనసే, దుఃఖానికి లోనయ్యేది భావరూప మనసే. అనిశ్చిత స్థితి, ఊగిసలాట, కన్ఫ్యూజన్, అభద్రతా స్థితి, భద్రతా స్థితి, సుఖము దుఃఖము, మొత్తం ఈ ఉయ్యాలాటంతా సాగేది మనసులో, భావరూప స్థితిలో. ఆ భావరూప స్థితి పేరే మనసు. కాబట్టి ఇది భావరూపంలో నన్ను నిరంతరం కదిపి కుదిపేస్తూ ఉంటుంది కనుక ఇప్పుడు నాకు ఈ భావానికి ఒక భద్రత కావాలి. నా వల్ల కావట్లేదు. నేను నాకు సర్వము ధైర్యాన్ని ఇచ్చుకోలేకపోతున్నాను, నేను నాకు సర్వము సమకూర్చుకోలేకపోతున్నాను, నేను నాకు సర్వము అన్నీ చేసుకోలేకపోతున్నాను. నేను నాకే ఒక బలహీనురాలుగా అల్పత్వముతో నాకు నేనే కనపడుతున్నాను. ఎందుకంటే నాకు నేనే సర్వం సమకూర్చుకోలేను. ఇంకా నా కుటుంబానికి ఏం చేస్తాను? ఉన్న పైకి మనం మాట్లాడుకునేవన్నీ డబ్బా కబుర్లు, అహంకారంతో ఎవరైనా మాట్లాడితే. ఇది సత్యము, వాస్తవముగా అందరికీ తెలుసు. ఎవరి లోపలికి వెళ్ళికెళ్తే అభద్రత, మరణ భయము, ఇవన్నీ ఉంటాయి నాకు కానీ నా వాళ్ళకి కానీ. వీటి వలన ఏమవుతుందంటే మనసు ఎప్పుడు కూడా ఒక ఆదుర్ద, ఒక కంగారు, ఒక భయము, ఒక ఆతృతలో ఏది తలపెట్టినా, ఏది ప్రయత్నించినా, ఏది చేసినా సఫలీకృతం అవుతానో లేదో అని భయంతో ఉంటుంది. సఫలీకృతం అయితే కాసేపు ఆనందం, మళ్ళీ ప్రయత్నమే. అలాగే నిత్యము అసలు ఏం జరుగుతుందో, నాకేం జరుగుతుందో, నా వాళ్ళకేం జరుగుతుందో, భవిష్యత్తు వస్తున్న నిమిషం ఎలా వస్తుందో తెలీదు, ఏం పట్టుకొస్తుందో తెలీదు. ఎందుకంటే మరణానికి గ్యారంటీ లేదు, అనారోగ్యాలకు గ్యారంటీ లేదు, ఆదివ్యాధులకి గ్యారంటీ లేదు, ప్రకృతి వైపరీత్యాలకి గ్యారంటీ లేదు, భౌగోళిక పరిస్థితులు దేనికి గ్యారంటీ లేదు. అది మనకు అసలు మన అదుపులోనే లేదు. ప్రకృతి అదుపులో మనం ఉన్నాం. వర్షం వస్తే గొడుగేసుకెళ్ళటమే తప్ప వర్షాన్ని ఏం చేయలేవు, ఆపలేవు. వర్షం రాకుండా ఏం చేయలేవు, భూకంపం రాకుండా ఏం చేయలేవు, సునామీ రాకుండా ఏమీ చేయలేవు, పిడుగులు పడకుండా ఏమీ చేయలేవు, ఇవేం చేయలేవు. చాలా అల్పజీవులు మనం. మనకి ఊరికని ఒక దోమనింట కొట్టి చంపేసి ఒక చీమనింట నలిపేస్తూ ఉండమే, అలాంటిదే సృష్టిలో మనం. అంతకంటే కూడా తక్కువేమో, అది మనకు కూడా తెలుసు. అందుకని ఎప్పుడూ పక్కనే ఒక అభద్రత నడుస్తూ ఉంటుంది, అనిశ్చిత స్థితి. ఇది భావరూపంలో మనసులో ఉంటుంది. ఇది ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే ఈ స్థితిలో ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే ఈ ఆలోచనలు ఎక్కువ చేస్తున్న వాళ్ళు అందరికీ ఉంటాయి. ఇవి. కానీ కొంతమంది తక్కువ ఆలోచిస్తారు, కొంతమంది ఎక్కువ ఆలోచిస్తారు. కొంతమంది ఇది ఇలాగే ఉంటుంది, ఏదో దొరికిందంత తృప్తిగా ఉన్నామని అనేక ఆధ్యాత్మిక బోధలు విని, అనేక విషయాలు విని, ఉన్నంతలో ఏదో తృప్తిగా బతికేద్దాం, ఎప్పుడో ఏదో జరగనే అని ఆలోచన తగ్గించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎక్కువ పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఇలా తక్కువ ఉన్నవాళ్ళు భయంతోనే బతుకుతారు, కానీ తక్కువ కష్టాలకే, బాధలకే, ఇబ్బందులకి లోనవుతారు. ఎందుకంటే వాళ్ళేగా భయపెట్టుకొని, బాధ పెట్టుకొని, దుఃఖ పెట్టుకొని, కష్టపెట్టుకునేది భావమేగా. ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఇక నిరంతరము ఆదుర్ద, కంగారు, భయము, బాధ, విసుగు, చికాకు, కోపము, డిప్రెషను, ఒత్తిడి, ఇలా అన్ని నెగిటివ్ భావాలకు వెళ్ళిపోతారు. అసలు ఎవరితోనూ వాళ్ళకి కుదరదు. మీ ఇంట్లో మీకు మీ వాళ్ళతో కుదరటం లేదు, ఘర్షణలే, నిరంతరం మాట్లాడితే ఘర్షణ అయిపోతుంది అంటే అది అహంకారం కాదు, అభద్రతగా ఉన్న అహంకారం. వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ సుఖం కోసం, వాళ్ళు అనుకున్నది జరగడం కోసం లోపల వాళ్ళకి మూల కారణం అందరికీ భయమే. కాబట్టి తన ఎగ్జిస్టెన్స్, తన ఉనికి కోసం అహంకార రూపంలో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైనట్టు ఉంటేనే వాళ్ళకి జరిగినట్టుగా, వాళ్ళందరూ ఆమోదించినట్టుగా, వాళ్ళు బతుకుతున్నట్టుగా, వాళ్ళ బతుకు ఇబ్బంది లేనట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. లేని వాళ్ళకి విపరీతమైన భయం కలుగుతూ ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు మామూలు విషయాలలో చిన్నగా ఎదురు చెప్పినా సరే అది తీవ్రమైన మూల కారణం లోపల ఉన్న భయం. అంటే ఘర్షణలకు మూల కారణం ఏంటంటే మూలంలో ఉన్నటువంటి భయం. ఎక్కడైనా సరే ఈ భయం తక్కువలో ఉన్నవాళ్ళు అందరితో కలిసిపోయి అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తక్కువలో ఉన్నటువంటి ఏంటి, భయం లేదని కాదు, దాన్ని ఆలోచించటం మానేశారు అని. దాన్ని పదే పదే ఆలోచించట్లేదని. మానసిక వ్యాధి అంటే ఏంటంటే దాన్ని పదే పదే ఆలోచించటం. అయితే ఇదంతా
భావరూప మనస్సులో జరిగేది కదా. అందుకని శరీరానికి ఏమిస్తున్నాం? రక్షించుకోవడానికి ఆహారం ఇస్తున్నాం. శరీరాన్ని రక్షించుకోవడానికి చలికి, ఎండకి, వానకి అవసరమైనటువంటి ఉపకరణాలు పెట్టుకున్నాం, బట్టలు ఇస్తున్నాం, రక్షించుకుంటున్నాం. రోజు స్నానపానాదులతో శుభ్రం చేసుకు రక్షించుకుంటున్నాం. రోజు చక్కగా ఏసీలు, అంటే ఎవరి స్థాహతలో వాళ్ళు ఫ్యాన్లని, ఏసీలని, ఇవన్నీ శరీర రక్షణకే. అలా చక్కగా మన పరిస్థితుల్లో మనం శరీరాన్ని రక్షించుకుంటున్నాం. దానికోసం ఇళ్ళు కట్టుకున్నాం, అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ భావం ఎలా? ఇప్పుడు మనసు లోపల ఉందే, అది భయంగానే ఉంది. ప్రతి నిమిషము దానికి నేను అనుకున్నది అవుతుందో అవుదో, చేసింది ప్రయత్నం సఫలీకృతం అవుతుందో అవుదో, అసలు నిరంతరం ఈ ఉద్యోగం ఉంటుందో పోద్దో, ఈ వ్యాపారం ఎప్పుడు ఏ నష్టం వస్తుందో, ఇలాగే ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. అసలు పాజిటివ్లోకి వెళ్ళరు. కారణం ఏంటి అంటే అభద్రత. అది నిజమే, వాళ్ళు ఆలోచిస్తుంది నిజమే, కానీ దాన్నే పదే పదే ఆలోచించటం వలన నీకు వచ్చిన లాభమే ఉంది. జరిగేది జరగనివ్వు అని ఊరుకోవాలి అంతే. ఎందుకని జరిగేది మన చేతిలో లేనప్పుడు జరిగేది జరగనివ్వటం తప్ప నువ్వు ఊహించి ఆలోచించినంత మాత్రాన్ని జరిగేది ఆగిపోద్దా? తప్పించుకోగలమా? పిడుగులు పడకుండా ఆపగలమా? వర్షం కులవకుండా ఆపగలమా? ఎండ బాగా వేడిగా వేయకుండా ఆపగలమా? చలిని ఆపగలమా? భౌగోళిక పరిస్థితులు ఏమి ఆపగలం? ఎలా ఆపగలం? ఏదో వైరస్ క్రిములతో వచ్చేటువంటి అనారోగ్యాలు ఎలా ఆపగలం? అవి భౌగోళిక పరిస్థితుల మీద జరుగుతున్న దాడులే కదా. అసలు ఎందుకు అడవుల్లోంచి తప్పుకొని ఒక సింహమో, ఒక పులో, ఒక ఏనుగో ఊరిలోకి వచ్చిందంటే ఒక్కటి చాలు, ఊరు పారిపోద్ది. అలా అనేక ప్రాంతాల్లో ఏనుగులు వచ్చి దాడులు చేసి ఆ పొలాలన్నీ పాడు చేసేసి అనేక చోట్ల జంతువులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయారని వార్తలు వస్తుంటాయి. పులులు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి అని వార్తలు వస్తుంటాయి. ఇది ఎప్పుడు ఉంది ప్రకృతిలో. దీన్ని ఎలా రక్షించుకో? నీ చుట్టూ ఉన్న మనుషుల్లోనే మోసగాళ్ళు ఉన్నారు, మోసగత్తులు ఉన్నారు. నీ కుటుంబ సభ్యుల్లోనే ఉండొచ్చు. అన్ని చోట్ల మనం మోసం చేయొచ్చు, మనం మోసానికి గురవచ్చు. దీన్ని ఎలా కనుక్కుంటావు? వాళ్ళ అంతరంగం తెలియదే, ఎలా తప్పించుకుంటావు? భౌగోళిక పరిస్థితులే కాదు, మానవీయ గుణాల నుంచి ఎలా తప్పించుకుంటావు? మానవ అంతరంగంలో ఉన్నటువంటి చెడుల నుంచి ఎలా తప్పించుకుంటావు? నీలో ఉన్న చెడుని ఎలా పోగొట్టుకుంటావు? ఇదన్నీ మనుషులకు సమస్య ఇప్పుడు. అందుకే ఎవరో సొంత భర్త తన సొంత భార్యని నమ్మలేడు. 100కి 100 రూపాయలు. చాలాసార్లు చెప్పాను, నమ్మకాలు అడక్కండి, నమ్మకాలు ఇవ్వండి అని. ఎవరైనా సరే మనం వాళ్ళని నమ్మనట్టు ప్రవర్తిస్తే, నమ్మకం లేనట్టుగా మాట్లాడినా, అడిగినా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నన్ను నమ్మవా అని. ఒక భార్యకో, ఒక భర్తకో, ఒక కొడుకో, ఒక కూతురుకో, ఒక తల్లికో, ఒక తండ్రికో, ఒక అన్నకో, ఒక తమ్ముడికో, ఒక స్నేహితుడికో, ఒక యజమానికో, ఒక పనివాడికో, ఏ బంధమైనా సరే జాగ్రత్తగా ఆలోచించండి. నీ లోపల ఉన్న గుణం నాకెలా తెలుస్తుంది? నేను ఎలా నమ్ముతాను? నిన్ను ఎలా తెలుస్తుంది చెప్పండి? నన్ను మీరెలా నమ్ముతారు? ఇప్పుడు మీకు ఈ చెబుతున్నా, ఈ శీర్షికలు చెబుతున్నా, ఎప్పటి నుంచో చెబుతున్నా, విని నచ్చిన వాళ్ళు నన్ను మంచోడు అనుకోవచ్చు, కానీ నేను చాలా చెడ్డవాడిని అయి ఉండొచ్చు. మీకు ఎలా తెలుస్తుంది? పైకి ఈ మాటలు చెబుతూ ఉండొచ్చు. నా చెడ్డతనం మీకు ఎలా తెలుస్తుంది? నా చెడుకు లోనైన వాళ్ళకి నా చెడ్డతనం తెలుస్తుంది, మీకు ఎప్పటికీ తెలియదు. లేదా నా చెడుకు లోన్ అవ్వలేదు, నేను లోపల దాచుకున్నాను, చెడుని దొరకకుండా చేస్తున్నాను, అప్పుడు ఎప్పటికీ ఎవరికి చెడు తెలియదు. కాబట్టి నమ్మకాన్ని అడక్కండి, నమ్మకాన్ని ఇవ్వండి. ప్రతి బంధములు ఎలా ఉండాలి అంటే భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్న, తమ్ములు, యజమాని, నౌకరు, ఎవరైనా సరే. నౌకరు తక్కువవాడు కాదు, యజమాని ఎక్కువవాడు అని కాదు, పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ పదాలు వాడాం. మనిషి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యములలో ఎదుట మనిషికి నమ్మకాన్ని ఇవ్వటం నేర్చుకోండి. ఎలా? మీ చర్యల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా. మీరు భార్య అయితే భార్యగా భర్తకు ఎన్ని రకాలుగా ఏం చేయొచ్చు, ఎన్ని రకాలుగా ప్రేమించవచ్చు, ఎన్ని రకాలుగా అవసరాలు తీర్చవచ్చు, ఎన్ని రకాలుగా నేను మీతోనే ఉన్నాను, మీ వెంటే ఉన్నాను, నేను మీకు సంబంధించిన మనిషిని, నేను మీకు ఎప్పటికీ తోడుగా ఉంటాను అని ఎన్ని రకాలుగా చెప్పచ్చు, అన్ని రకాలుగా ట్రై చేయి. నువ్వు భర్తవైతే నీ భార్యతో అలాగే అన్ని రకాలుగా ట్రై చేయి. అలాగే మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని మీరు పెంచుతూ ఉంటే వాళ్ళతో అన్ని రకాలుగా ట్రై చేయండి. అలాగే మీరు పిల్లలైతే మీ తల్లిదండ్రులతో అన్ని రకాలుగా ట్రై చేయండి. నమ్మించే ప్రయత్నం చేయండి, మోసం కాదు, నిజంగా నమ్మించే ప్రయత్నం చేసి మోసం చేస్తారు. మళ్ళీ అప్పుడు అది కుదరదు. ఎదుటివాడు మోసపోయినాక నిన్న జీవితంలో నమ్మడం.
అందుకని నమ్మకం అనేది ఒక రోజుది కాదు, ఒక పూటది కాదు, ఒక రోజుది కాదు. నువ్వు ఇప్పుడు నమ్మించావు, ఈ విషయంలో నమ్మించావు, ఇంకో విషయంలో నమ్మకం కుదరదు, ఊరినే నటిస్తారు అంతే, మన వాళ్లే కదా అని, లేదా తెలిసిన వాళ్లే కదా అని. అలా కాదు, జీవితం మొత్తం బ్రతికి ఉన్నంత వరకు మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యములు స్థిరముగా చక్కగా హాయిగా సాగాలి అంటే ప్రతి మనిషి తన ఎదుటి మనిషిని నమ్మించే ప్రయత్నం చేయాలి. అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ కాదు. నీకు ఆ రిలేషన్ నిలబడాలి అంటే నువ్వు అలాగే ఉండాలి. ఆ నీ రిలేషన్ ఏంటో చూసుకో. స్నేహితుడు అయితే స్నేహితుడిలో నమ్మించే ప్రయత్నం చేయి, నీకున్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి. అప్పుడు ఆ బంధాలు పటిష్టంగా ఉంటాయి. అయితే నువ్వు నమ్మించే ప్రయత్నం చేసావు అంటే ఒక భార్య భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది, కానీ భర్త భార్యను నమ్మించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు కొంచెం పెత్తనం సాగి అధికారంలో ఉండి మాట సాగుతున్న వాళ్ళు, నేను చాలామందిని తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తున్నాను. ఎందుకంటే అది ఉదాహరణ, నాకు అనుభవం కూడా ఉంది, అందుకని చెబుతున్నా. మేము నిన్ను అసలు నమ్మించాల్సిన అవసరమే లేదన్నట్టు జీవిస్తారు తల్లిదండ్రులు. మా దయాదాక్షిణ్యాల మీద పెరిగావు, మేము కన్నాము, పెంచాము, పెద్దోళ్ళు అయ్యారు, ఏంటి పీకేది మీరు, అసలు మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరమే ఉంది. కానీ జనరల్గా 1999 మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పుడూ నమ్మించి ప్రేమిస్తూనే ఉంటారు, అన్నీ సమకూరుస్తూ నమ్మిస్తూనే ఉంటారు. కానీ అన్ని చోట్ల మనుషులు ఉంటారు, దుర్మార్గత్వంతో ఉన్న మనుషులు ఉంటారు. ఆ 1% తల్లిదండ్రులు కూడా ఉంటారు. వాళ్ళు పిల్లల్ని నమ్మించరు, పెత్తనం చేస్తారు, అధికారం చేస్తారు, అదే గ్రేట్ అనుకుంటారు. దానివల్ల పిల్లలు తల్లిదండ్రులు విడిపోతారు. అటువంటి తల్లిదండ్రులను పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు అనుకుంటారు, మేము ఇన్ని చేసాము, ఇన్ని చేస్తున్నాము, ఎందుకు మా పిల్లలు మమ్మల్ని వదిలేస్తున్నారని. కాదు, నువ్వు వాళ్ళని నమ్మించలేదు. అలానే వదిలేసే పిల్లల్లో కూడా దోషాలు ఉండొచ్చు. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ముసలి తల్లిదండ్రులు మనకెందుకని కూడా వదిలేయచ్చు. నేను మామూలు విషయపరంగా చెబుతున్నా. ఏ బంధమైనా నువ్వు ఇంకొక సంబంధం నాతో చక్కగా ఉండాలి, ఆ సంబంధ బాంధవ్యం, ఆ బంధం నాతో చివరి వరకు ఉండాలి, ఆ బంధం నాతో ఎప్పటికీ మిగిలి ఉండాలి అని నువ్వు అనుకుంటే నువ్వు పెత్తనాలు అధికారాలు చేయటం వలన బంధాలు కోల్పోతావు తప్ప నిరంతరము నిన్ను నమ్మించే ప్రయత్నం చేయి. నన్ను నమ్ము అని అడగబాక. మనుషులందరికీ ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే నన్ను నమ్ము అని అడుగుతారు. ఏంటో మరి, నీకు ఎవరు స్టాంప్ వేసి పంపించారు? అసలు దేవుడికే దిక్కు లేదు ఇక్కడ. ఇందాక దేవుడు, మతాలు, దేవతలు అన్నప్పుడు అవసరాలని చెప్పాను, సత్యం అని చెప్పలేదు. అవి అవసరాలు. ఇప్పుడు ఎందుకు అవసరాలో మాట్లాడుకుంటున్నాం ఈ సబ్జెక్ట్ అంతా. అప్పుడు నిన్నెవరు నమ్ముతారు? నీ లోపల ఉంది ఎలా తెలుస్తుంది? నీ ప్రవర్తనతో నువ్వు ప్రతి నిమిషం నమ్మించాలి. అలా ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మించాలి. అలా ప్రతి మనిషి తనకు ఒక బంధం నిలబడాలి అనుకున్నప్పుడు ఆ బంధాన్ని నమ్మిస్తూ వెళితే బంధాలు నిలబడతాయి. అలా అని మనం నమ్మించిన మనం వద్దనుకునే బంధాలు మనం వదిలి వెళ్ళిపోతాయి. ఎప్పుడు అది మనం ఏం చేయలేం. మన వరకు విషయం చెప్పాను అంతే, మనిషి వరకు. అందుకని నమ్మకాలు అడక్కండి, నమ్మకాలు ఇవ్వండి. సరే, ఇది విషయం వచ్చింది కానీ చెప్పుకున్నాం, జీవితానికి ఉపయోగపడేదే. ఇప్పుడు భావస్థితిలో అభద్రత మనకి. భౌతిక పరిస్థితులు ఏం చేయలేం. చుట్టూ ఉన్న మనుషుల్లో ఉన్నటువంటి కపటత్వాలు ఏంటో, మోసాలు ఏంటో తెలియదు. అది మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. ఎప్పుడు ఏ అనారోగ్యాలు దేని వలన, ఏ వైరస్ క్రిముల వలన వచ్చి పడతాయో తెలియదు. ఏదైనా ఎప్పుడైనా మనకు జరగచ్చండి. ఇది మన పరిస్థితి. ఏదైనా ఎప్పుడైనా మనకు జరగచ్చు. ఇది లోపల అంతర్గతంగా ఉండే అభద్రత. ఒకటి జరగచ్చు, రెండు నేను చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అయినా మళ్ళీ ఫెయిల్ అయిపోవచ్చు. ఇలా మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇది మనిషిలో ఉంది. అందుకని ఈ అభద్రతని జయించటానికి మనిషి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ దేవుడు, దేవత. చాలామంది తమకు మించినటువంటి ఒక శక్తివంతుడు, ఈ సృష్టి అంతా ఎవరు చేశారు? నేను చేయలేదు, నాకు తెలియదు, నేను వచ్చేటప్పటికి ఎక్కడే ఉంది. మరి ఇదంతా ఎలా క్రమశిక్షణగా సాగుతుంది? భౌగోళిక పరిస్థితులు ఏంటి, వాతావరణ పరిస్థితులు ఏంటి, మనుషులు పుట్టిన నుంచి పెరగటం, తరగటం, చనిపోవటం ఏంటి, జంతువులు అన్నీ ఎలా సాగటం ఏంటి, అన్నీ ఒక క్రమశిక్షణగా ఉన్నాయి. మనుషుల నుంచి మనుషులు పుట్టడం ఏంటి, చెట్ల నుంచి చెట్లు పుట్టడం ఏంటి, ఇదంతా అసలు ఎవరు నడుపుతున్నారు అన్నప్పుడు అక్కడ మనిషి మేధస్సులో, మనిషి ఊహాత్మకంగా చేసుకున్న ప్రయాణంలో, అనేక వేల సంవత్సరాలలో జరిగినటువంటి మార్పులలో
ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే శీర్షిక బోల్డ్ అయిపోద్ది, అందుకని క్లుప్తంగా చెబుతున్నా. వచ్చిన వాళ్ళు దేవుళ్ళు దేవతలు, మనిషి సృష్టించుకున్న వ్యవస్థ, ఏదో ఒక అతీత శక్తి దీనికి కారణంగా ఉన్నది అని. ఆ అతీత శక్తికి పెట్టుకున్న పేర్లు దేవుళ్ళు దేవతలు. ఇక దానికి ఇప్పుడు మనుషుల్ని ఇప్పుడు మనం భార్య భర్తకు అన్ని రకాలుగా తను ఏం చేయగలదో చేస్తుంది, భర్త భార్యకి అన్ని రకాలుగా తను ఏం చేయగలడో చేస్తాడు, తల్లిదండ్రులు పిల్లలకు అన్ని రకాలుగా తాము ఏం చేయగలమో చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులకు అన్ని రకాలుగా తాము ఏం చేయగలమో చేస్తారు. ఇలా మనుషుల మధ్య ఉండే అన్ని ఇచ్చిపుచ్చుకోవటాలు చూడండి, అన్నీ ఇచ్చిపుచ్చుకోవటాలు, ఇస్తేనే పుచ్చుకోవటం కుదురుతుంది. అందువలన నాకు ఎప్పుడైతే అభద్రత ఉందో, నాకు ఎప్పుడైతే మూల భయం ఉందో, ఇదంతా భావరూపంలో ఉందో, నాకు ఒక ఆలంబనగా నన్ను మించినటువంటి ఒక అతీత శక్తి ఏదో ఈ సృష్టిని నడుపుతున్నది. ఆ అతీత శక్తిని నేను శరణు వేడితే ఏంటంటే మనిషికి ఇచ్చినట్టు. ఆ అతీత శక్తిని అది నాకు కనపడతలా, నేనే రూపం పెట్టుకున్నా, నేనే ప్రార్థనాలయం కట్టుకున్నా, నేనే దానికి ఆచార సాంప్రదాయాలు పెట్టుకున్నా, నిన్ను వేడుకుంటున్నా, నిన్ను ప్రార్థిస్తున్నా అని రకరకాలుగా నేను ఆ అతీత శక్తికి నా గోడు చెప్పుకుంటున్నా, మనిషికి చెప్పుకున్నట్టే. కాబట్టి అది అతీత శక్తి కనుక నన్ను రక్షిస్తుంది, కాపాడుతుంది అనే భావనతో కాపాడు, రక్షించని మొత్తం అన్నీ అలాగే తయారు చేసుకున్న ప్రేయర్స్, ప్రార్థనలు, విధానాలు అన్నీ మీరు గమనించి చూసుకోండి. వెళ్ళి కావాలంటే ఏ మతంలో అయినా మీరు గమనించి చూసుకోండి, అన్నీ రక్షించమని, కాపాడమని, నాకు అన్నీ ఇవ్వమని ఉంటాయి అంతే. దానికి బదులుగా నీకేమిస్తున్నాను అంటే నీకు నమస్కారాలు పెడుతున్నాను, రోజు నేను చేయగలిగినటువంటివన్నీ నీకు చేస్తున్నాను. ఓ అతీత శక్తి నీకు రూపం పెట్టుకొని, నిన్ను ఒక దేవుడని, ఒక దేవతని, నీకు మతం పేరు పెట్టుకొని అక్కడ కూర్చొని నేను చేయగలిగిన ఏంటంటే నీకు నమస్కారాలు పెడతాను, నోటితో ప్రేయర్స్ చేస్తాను, లేదా ప్రార్థనలు చేస్తాను, అలా ఏదో ఒకటి నేను తినే పండు ఫలం నైవేద్యంగా పెడతాను, నువ్వు తినవు, నీ ప్రసాదం అని నేనే తినేస్తాను. ఇలా నేను నీకేదో ఇచ్చినట్టుగా భావించుకొని, నువ్వు నాకేదో ఇచ్చి రక్షిస్తావన్నట్టుగా భావించుకొని భావలోకంలో జీవిస్తున్నాను, ఒక ఆలంబన పెట్టుకొని. ఆ ఆలంబన అవసరము. అంటే మానసిక ఆలంబన, మనసుకి ఆలంబనగా దేవుళ్ళు దేవతలు మతములు సాగుతూ ఇవన్నీ మనోలోకము. ఆలంబనగా పెట్టుకున్నా. అందుకే మీరు ఎక్కడ ఏ మతంలో ఏ ప్రార్థనలు ఉన్నా ఏమన్నా మీరు గమనించి చూడండి, అందులో అంతరార్థంగా మూలంలో ఏదో ఒక మూల అన్నీ నాకు ఇవ్వు, నన్ను రక్షించు, నన్ను కాపాడనే ఉంటుంది. అందరు ప్రచారకులను చూడండి, మిమ్మల్ని రక్షిస్తారు, మిమ్మల్ని కాపాడతారు, మా దేవుడు బాగా కాపాడతాడు, ఆ దేవుడి కంటే ఎక్కువ కాపాడతాడు, మా మతంలోకి వచ్చేయండి, మా దాంట్లోకి వచ్చేయండి అని ఆ దేవుడి మహిమలు ప్రకటించడం, ఆ దేవుడి మహిమలు చెప్పడం, ఆ గురువు మహిమలు చెప్పడం, ఆ మాతాజీ మహిమలు చెప్పడం, ఇంకా ఆలంబనగా పెట్టుకున్నటువంటి దేవుళ్ళు దేవతలు నిజమేనని, వీళ్ళందరూ మా చెవుల్లో గుసగుసలాడుతున్నారని, వీళ్ళందరూ మాకు చెబుతున్నారని, మేము పవిత్రులు అని, వాళ్ళు పవిత్రులకే కనపడతారని, ఇక అనేక మనోలోకపు సృష్టి జరిగిపోయింది అక్కడ. ఎందుకని ఈ ఆలంబనలో, ఈ భయంలో, ఈ అభద్రతలో ఉన్న అందరూ ఆలంబనగా దాన్ని పట్టుకుంటారు, నమ్ముతారు అంతే. కాబట్టి మీ మానసిక లోకంలో ఉన్నటువంటి ఎంత అభద్రత ఉందో అంత అభద్రత మిమ్మల్ని దేనికో దానికి అతుక్కుపోయేలా చేస్తుంది. అది అవసరము. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసులో ఉన్న అభద్రతకి భద్రత అనేటువంటి దేవుడు దేవత మతము అంత అవసరం. మీరు ఎంత ఎక్కువ భయస్థులైతే అంత ఎక్కువ పాటిస్తూ ఉంటారు, అంత ఎక్కువగా వాటి వైపు పరుగులు పెడతా ఉంటారు. ఎందుకనంటే అంత భయం ఉందన్నమాట మీకు. మరి వెళ్ళని వాళ్ళు ఎవరో పరుగులు పెట్టిన వాళ్ళందరూ ధైర్యవంతులు అంటే కానే కాదు. వాళ్ళు భౌతిక ప్రపంచంలో తమ ప్రయత్నాలతో అడ్డదిడ్డంగానైనా బతికేద్దాం అనుకుని ఇటు వెళ్తున్నారు వాళ్ళు. అక్కడ దేవుళ్ళు దేవతల పేరులతో ఏం జరిగిందంటే అది ఒక సమూహంగా ఏర్పాటు చేయబడినటువంటి మానవ మనస్తత్వానికి భద్రతనివ్వడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ కనుక వ్యవస్థను ఏర్పాటు చేసిన వాళ్ళు, ముందులో వ్యవస్థలు ఏర్పాటు చేసిన వాళ్ళందరూ మంచివాళ్ళు, సజ్జనులు. వాళ్ళకి సత్యం అర్థమయ్యి, అనంత ఆత్మతత్వం అర్థమయ్యి, ఆ ఆత్మతత్వాన్ని అందరూ తెలుసుకోలేకపోతున్నారు. నువ్వే అనంత ఆత్మశక్తి అంటే నీకు అర్థం కావట్లేదు సామాన్య మానవుడికి. శరీర మనోపరుధులు దాటలేకపోతున్నాడు కనుక ఆ మనిషికి వాళ్ళ శరీరానికి వాళ్ళ మనసుకి అర్థమయ్యే విధంగా శరీర మనోప్రక్రియలకి ఆధారంగా
ఒక దేవుడు దేవతా విధానాలను ఏర్పాటు చేసి ఆ దేవుళ్ళు దేవతలు శక్తి స్వరూపులని చెబుతూ నిదానంగా ఆ శక్తి వరకు తీసుకొచ్చి ఆ శక్తివి నీవే అని నీలో ఉన్న అనంతాత్మశక్తిని నీ ప్రాణశక్తిని నీకు చూపిద్దామని వాళ్ళు చేసిన ఏర్పాటు అది. ఈ లోపల నీకది మనసుకు ఆలంబన. ఈ ఆలంబనలో ఇది అర్థం కానోళ్ళేమో అది నిజమని అక్కడ కల్పనలు సృష్టించేసి ఆ దేవుళ్ళనే దేవతల్ని కలలుగానేస్తున్నారు. అది నిజమైపోయింది. అది ఎప్పుడైతే నిజమైందంటే ఒక ఆలంబన నిజం ఎప్పుడైతే అయిపోయిందో మాదే కరెక్టు, మా దేవుడు కరెక్టు, మా మతం కరెక్టు, మా విధానం కరెక్ట్ అని కొట్టుకోవటం వచ్చింది, గొడవలు వచ్చినాయి. మొత్తం సాహిత్యం అంతా వాళ్ళే తయారు చేసుకున్నారు, మనుషులు రాసుకుందే. అసలు ఈ సృష్టి మా దేవుడే చేసాడని ఎవరికాళ్ళు ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు సృష్టి విధానాలు వేరువేరుగా తయారు చేసుకున్నారు. మళ్ళీ ఈ సృష్టి అంతిమాలు కూడా వేరువేరుగా తయారు చేశారు. అన్ని ఘర్షణలే, ఎందుకని మనుషులు చేసినప్పుడు ఘర్షణే ఉంటుంది. కానీ యాక్చువల్ సత్యం ఏంటి అంటే అది అవసరము. దేనికి? మనసుకి. శరీరానికి ఆహారం అవసరం, శరీరానికి అవసరమైనవన్నీ చేసుకుంటున్నాం. మనసులో ఉన్న అభద్రతకి, మనసులో ఉన్న మూల భయానికి, మనసులో ఉండేటువంటి ఎప్పటి కొనసాగుతూ ఉండేటువంటి నేను అనుకున్నది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు. ఈ అనిశ్చిత పరిస్థితికి ఆలంబనగా నిరంతరం ఈ అనిశ్చిత పరిస్థితిలో ఉండలేక మైండ్ పాడైపోతుందని ఆలంబనగా ఒక దేవుడు దేవత అనే భగవత్ తత్వాన్ని పెట్టుకొని నీ ఇష్టం నువ్వేదో ఒకటి చెయ్యని ఆలోచించటం మానేసి అక్కడ శరణాగతి అవుతున్నాడు. ఎందుకంటే ఆలోచిస్తే పిచ్చెక్కిపోద్దు లోపల. అవుద్దో తెలీదు, అవదో తెలీదు. ఎప్పుడు ఇదే బతుకు, 100 ఏళ్ళు ఇలాగే ఉంటుంది బతుకు. అందుకని ఒక అనిశ్చిత స్థితికి స్థిరత్వము చేకూర్చుకోవటానికి దేవుడు దేవత అనేటువంటి మనోలోకం, అది మనసుకు స్థిరత్వం కోసం ఒక ఆలంబన పెట్టుకున్నారు. ఇది మహాత్ములైన మహర్షులు ఏర్పాటు చేశారు. ఆ ఆలంబన ద్వారా కొంత స్థిరత్వాన్ని పొంది దేవుడు చేస్తాడు, దేవత చేస్తుంది, ఈ సృష్టికి కారణం అంతా దేవుడు దేవతలే అని నువ్వు ఆలోచించడం మానేసి, అధికంగా ఆలోచించడం మానేసి ఆ దేవుళ్ళు దేవతల ద్వారా నీకు అంటే సజ్జనులు ఎలా బ్రతుకుతారో చెప్పారు, మంచివాళ్ళు ఎలా బ్రతుకుతారో చెప్పారు. దేవుడు దేవత నీకు ప్రీతి చెందాలంటే నువ్వు మంచిగానే బతకాలి, మంచి వాళ్ళకు మాత్రమే వాళ్ళు సహాయం చేస్తారు, చెడ్డవాళ్ళను శిక్షించేది ఆ దేవుళ్ళు దేవతలే అనేటువంటి సాహిత్య సంపదను తెచ్చి నిన్ను మంచిలో ఉంచే ప్రయత్నం చేశారు. మంచిలో ఉండే వాళ్ళకి సహజంగా మంచి జరుగుద్ది, కొంత తృప్తి వస్తుంది. అలా అక్కడ మానస లోకంలో నీకు ఒక భావ సంతృప్తిని కలిగించి, భావధైర్యాన్ని కలిగించి, భావ ఆలంబనను కలిగించి తర్వాత వెంటనే చెప్పారు, అక్కడే చెప్పారు, దేవుడు దేవత ఆకృతి కోసం ఇలా ఉన్నారే తప్ప వాళ్ళు శక్తి స్వరూపులు, వాళ్ళని నీలా నువ్వు భావించుకోకూడదు అని. అంటే ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మనసు నుంచి దాటేయాలి నువ్వు. మనసుకి ఆలంబన రూపధారణ కలిగిన దేవుళ్ళు దేవతలు, కానీ వాళ్ళు మహాశక్తివంతులు. ఊరికనే రూపం ఆధారమే నీకు, మనసుకు ఆలంబన అంతే నీకు, మనోధైర్యానికి. కానీ ఒరిజినల్గా ఎవరాళ్ళు? శక్తి స్వరూపులు. అప్పుడు ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారా? లేదు, ఉన్నదంతా ఏకశక్తే. అన్ని రూపాలు ఆ దేవుడివే, అన్ని రూపాలు ఆ దేవతవే అని చెప్పారు. సర్వము ఆ దైవశక్తికి సంబంధించింది అని చెప్పారు. అక్కడ నిన్ను నిదానంగా ముందు నీకు మనసుకి ఆలంబననిచ్చి, ధైర్యం ఇచ్చి, నిన్ను స్థిరంగా కూర్చోపెట్టి, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా గజిబిజి పడిపోకుండా చేసి, ఆ దేవుడి మీద ఆధారపడేలా, ఆ దేవుడిని నమ్మేలా, ఆ దేవుడితో నువ్వు ఉండేలా చేసి, తర్వాత ఆ దేవుడి గురించి తెలుసుకునేలా చేశారు. ఆ దేవుడు ఆ దేవత శక్తి స్వరూపులు, మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి. అక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు శక్తిని తెలుసుకున్నాక నువ్వు శక్తిని తెలుసుకునే ప్రయత్నంలో సాగుతున్నప్పుడు మళ్ళీ అక్కడ చెప్పారు, ఆ శక్తి వేరే ఏదో కాదు, నీలోనే ఉన్న నీ ప్రాణశక్తి. ఆ శక్తి స్వరూపము నువ్వే. నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడవు, అనంత ఆత్మశక్తి స్వరూపురాలవు అని చెప్పారు. ఇదేంటి మళ్ళీ నేను శక్తినేంటి, అనంత ఆత్మశక్తినేంటి, మరి నేను ఎన్నాళ్ళు దేవుడని దేవతని బయట మతాలకు వెళ్ళాను, ప్రార్థనాలయాలకు వెళ్ళాను, గురువుల చుట్టూ తిరిగాను, ఎవరి మతం ఏం చెబితే మేమందరం అక్కడ తిరిగాం, అక్కడ బోర్డు చేసాం, డబ్బులు ఇచ్చాం, సేవలు చేసాం, ఎన్నో చేసాం, ఆ గ్రంథాలు పెట్టి ఊరేగాం, ప్రచారాలు చేసాం, ప్రజలందరినీ ఏ నమ్మమని చెప్పాం. తర్వాత మాకు కొంచెం అర్థమైనాక శక్తి స్వరూపులు అన్నారు, బాగానే ఉంది, మా దేవుడు అనంత శక్తి స్వరూపుడు అని మళ్ళీ అందరికీ చెప్పాం.
మిగిలిన దేవుళ్ళు అంతా కాదు, మా దేవుడే కరెక్ట్ అని చెప్పాం, ఇదంతా శక్తి అని చెప్పాం, విశ్వవ్యాపక శక్తి మా దేవుడు మా దేవత అని చెప్పాం. తీరా వచ్చినాక మళ్ళీ ఆ శక్తి నువ్వేం చెబుతున్నారేంటి అన్నప్పుడు నీలో ఉన్న నీ ఆ శక్తిని ఎలా తెలుసుకోవాలో చెప్పారు. ఇప్పుడు మొత్తం కొట్టేవాడిని, ఇంకా బయట అన్నీ ఎగిరిపోయినాయి, అసలు లేవేకయ్యి. అవన్నీ మానసిక లోకంలో కల్పనలు అని ఇప్పుడు తెలిసింది. ఎందుకనంటే నాలో ఉన్న ప్రాణశక్తి అది, అసలు నన్ను బతికించి ఉంచింది అది. కాబట్టి నేను శరీరం అనుకొని బయటకు వెళ్ళడం వలన ఇన్ని నాకు చెప్పాల్సి వచ్చింది, శరీర పరిమితిలో ఉండటం వలన. ఇలా తిప్పుకొచ్చి దేవుణ్ణి చూపించుకుంటూ మళ్ళీ నాలోకే తీసుకొచ్చి ఆ శక్తి నాలోనే ఉన్న ప్రాణశక్తి అని చెప్పినప్పుడు దాన్ని అనంత ఆత్మశక్తిగా నేను నాలో గ్రహించినప్పుడు ఉన్నది ఏకశక్తి అని అర్థమైంది. అదే అనంత ఆత్మశక్తి. ఇప్పుడు ఏది సత్యము ఏది అసత్యము? శరీరము సత్యము, అనంత ఆత్మశక్తి సత్యము. ఎందుకని ప్రాణశక్తిగా నేను వెళ్ళి ఇప్పుడు శరీరాన్ని వదిలి మనస్సులో వదిలి నా ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చుంటే ఏం అనుభవం అవుతుంది అంటే నా ఉనికి, నా ఎగ్జిస్టెన్స్ అనుభవం అవుతుంది. శక్తికి రంగు, రుచి, రూపం, వాసన ఏమి లేవు అసలు. అది ఎలా ఉందని చెప్పడానికి లేదు, పరిమితత్వం లేదు. ఎలా తెలుస్తుందండి ఇది అంటే జస్ట్ అసలు ఇప్పుడు మనలోకి మనం వెళ్తే తెలిసిపోద్ది. మన ఆలోచనలు ఉన్నాయి, మన భావాలు ఉన్నాయి, మన జ్ఞాపకాలు ఉన్నాయి, మన భావోద్వేగాలు ఉన్నాయి, మన భయాలు ఉన్నాయి, మన ఆందోళనలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి అంటే మనలో ఉన్నాయని తెలుసు, కానీ ఏ రూపంలో ఉన్నాయో తెలియదు, ఎలా ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎంత ఉన్నాయో తెలియదు. శరీరం కంపిస్తుంది ఆ భావోద్వేగాలకు అనుగుణంగా. అదే శక్తి స్వరూపము. ఇప్పుడు ఆ భావోద్వేగాలు శక్తిలో కలిసి ఉన్నాయి కనుక నేను శక్తిలో భావోద్వేగాలు కదులుతూ మనసుగా కదలాడుతుంది, ఆలోచనలుగా, జ్ఞాపకాలుగా. అదే శక్తి శరీరాన్ని కదుపుతుంది. ఎప్పుడు భావోద్వేగం ఒక ఆలోచన కదిలినప్పుడు ఆలోచనకు అనుగుణంగా శరీరాన్ని కదుపుతున్నా. ఈ రెండింటికి అంటే ఆలోచనకి శరీర కదలికలకి శక్తి మూలముగా ఉన్నది. ఓకే, ఇప్పుడు శరీర కదలికలు ఆపేశాను, మనో కదలికలు కూడా ఆపేశాను. అంటే శక్తి ఏ ఆలోచన రూపంలో భావాలను కదుపుతుందో, ఏ భావం పుట్టడం చేత శరీరాన్ని కదుపుతున్నానో ఆ శరీరాన్ని ఆపేశాను, ఆ భావాన్ని ఆపేశాను. ఇప్పుడు శక్తి మిగిలిపోయింది అక్కడ. శక్తి ఎలా ఉన్నది అన్నప్పుడు భావాలుగా ఉన్న శక్తి అసలు ఎలా ఉన్నదో తెలియదుగా. కానీ భావంగా వచ్చినప్పుడు భావంలో పరిమితత్వం ఉంది. ఇప్పుడు ఒక జామ పండు అనే భావం వచ్చింది అనుకోండి, జామ పండు రూపం వచ్చింది, అక్కడ భావానికి పరిమితి ఉంది, దాని ఆకృతికి పరిమితి ఉంది. నేను జామ పండు దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కళ్ళు మూసి కూర్చొని ఉండొచ్చు. అలా జామ చెట్టు అన్నాను అనుకోండి, చెట్టుకు పరిమితి ఉంది. మా నాన్న, మా అమ్మ, మన ఏదైనా భావంలో వచ్చిన దానికి పరిమితి ఉంది. నేను దాని దగ్గరికి శరీరంతో వెళ్ళకపోవచ్చు, కానీ పరిమితి ఉంది. ఎందుకని అవి శరీరముతో గ్రహించిన విషయాలు. ఇప్పుడు నేను శక్తిలో భావాలను తీసేశాను, అంటే పరిమితులను తీసేశాను. జాంపళ్ళను తీసేశాను, నా వాళ్ళని తీసేశాను, అన్నింటినీ భావాలను కాసేపు తీసి పక్కన పెట్టాను. అది గాఢ నిద్రలో మనకు జరుగుతుంది అదే రోజు. అదేం పెద్ద విచిత్రం అనుకోబాకండి. గాఢ నిద్రలో రోజు సృష్టి ఏర్పాటు చేసింది, అన్నింటినీ వదిలేసి మనం నిద్రపోతున్నాం. అందుకే నేను అన్న తలంపు కూడా నాకు ఉండదు. అంటే నా పరిమిత శరీర భావన కూడా నాకు ఎగిరిపోయింది. ఎందుకని నేను అన్నప్పుడు నా శరీరం గుర్తొచ్చింది అనుకోండి, నాకు లోపల అది కూడా పరిమితమే. నా ఆకారం నాకు తెలుస్తుంది, అది పరిమితమేగా, నా శరీరం పరిమితమేగా. కాబట్టి నా భావములోని పరిమితాలన్నీ తీశాను, భావాల్లోని భావాలన్నీ తీసేశాను. భావాలన్నీ ఎక్కడున్నాయి? శక్తిలో ఉన్నాయి. ఇప్పుడు తీసేసినప్పుడు ఒట్టి శక్తిలో కూర్చున్నాను. శక్తి ఎలా ఉన్నది? పరిమితముగా ఉన్నదా, అనంతముగా ఉన్నదా, అసలు ఎలా ఉన్నది అన్నప్పుడు అక్కడ భావమే పుట్టని స్థితిలో శక్తి ఉన్నది. భావం పుడితే భావాన్ని బట్టి చెప్పచ్చు ఎలా ఉందో, కానీ భావం పుడతలా. మా నాన్నని పుడతల్లా, మా అమ్మని పుడతల్లా, నేనని పుడతల్లా, నా డబ్బుని పుడతల్లా, వస్తువులని పుడతల్లా, ఇష్టాలని పుడతల్లా, కోరికలని పుడతల్లా, శబ్దస్పర్శ రూప రసగంధములకు సంబంధించిన ఏ భావము పుడతల్లా, అసలు నేనన్న భావం కూడా పుడతల్లా. అప్పుడు శక్తి ఎలా ఉన్నది, ఎంత ఉన్నది అన్నప్పుడు ప్రశ్నే లేదు. అక్కడ ఎంత ఉన్నది, ఎలా ఉన్నది అన్న ప్రశ్న లేదు. ఉన్నది అన్న స్థితి ఉన్నది, ఉన్నది అన్న స్థితి ఉన్నది. ఇప్పుడు ఈ ఉన్నది అన్న స్థితిలో నా మనస్సు భావములన్నీ ఉన్నాయి, నేనున్నాను. ఇలా ఎలా అయితే నేనున్నానో
మొత్తంగా ఉన్నది అన్న స్థితి, దానిలోనే సృష్టి అంతా ఉన్నది, దానిలోనే సర్వము ఉన్నాయి. వీటన్నింటికంటే సృష్టికి ఆధారముగా అట్టడుగున ఉన్నది ఏమిటి? ఉన్నది అన్న స్థితి. ఎందుకంటే ఆ స్థితికి పరిమితి లేదు. ఆ స్థితికి ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు, తక్కువ ఉంది ఎక్కువ ఉందని చెప్పడానికి లేదు. ఉన్నది అనే స్థితి. అంటే అప్పుడు ఏమైంది? ఉన్నదంతా అదే స్థితి. ఉన్నది అన్న స్థితి మాత్రమే ఉన్నది అన్నప్పుడు ఉన్నదంతా అదే ఉన్నది. కాబట్టి ఉన్నవన్నీ దానిలోనే ఉన్నవి. ఈ అనుభవం అవుతుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. ఉన్నదంతా అదే ఉన్నది సత్యము, అది నాలోనే సత్యము, నగ్న సత్యము. కాబట్టి ఉన్నవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు నాలో ఉన్నది అన్న స్థితి ఉంది. శరీరాన్ని వదిలేశాను, మనసును వదిలేశాను, అంటే భావములను వదిలేశాను. ఏం మిగిలింది? శక్తి మిగిలింది. గాఢ నిద్రలో అదే జరుగుతుందిగా. గాఢ నిద్రలో నేనన్న ఎరుక కూడా ఉండదు. మిమ్మల్ని మీరే చూసుకోవచ్చు, ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. అలాగే సేమ్ ఇలా దాటుకుంటూ నేను వచ్చి నా శరీరాన్ని కూర్చోబెట్టేసి శరీర భావాన్ని వదిలేసి లోపలికి వచ్చి భావాలలో ఉన్న భావాన్ని వదిలేసి, అంటే మనసును వదిలేసి ఆలోచనలు వదిలేసి స్థిరంగా కూర్చున్నప్పుడు ఏమున్నది? శక్తి ఉన్నది. ఎందుకంటే నేను మరణించలేను, సజీవత్వం ఉన్నది, అక్కడ ఉనికి ఉన్నది. ఉన్నాను అన్నది ఉన్నది. అదేంటంటే ఉన్నది అన్న స్థితి ఉన్నది అని నాకు తెలుస్తున్నది. నేను చనిపోయినట్టుగా లేదు నాకు, నేను లేనట్టుగా లేదు నాకు, అలా నేననే స్థితి కూడా లేదు నాకు. నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాననే పరిమిత స్థితి కూడా లేదు నాకు. కానీ ఉన్నది, ఉన్నాను అని తెలుస్తున్నది. దీన్ని మనం అర్థం అవటానికి అనుకున్న పదం ఏంటంటే ఉన్నది అన్న స్థితి ఉన్నది. అంటే ఉన్నది అన్న స్థితి ఉన్నది అంటే ఉన్నవన్నీ అందులోనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఉన్నది అన్న స్థితిలో ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట ఉన్నది ఏంటంటే శక్తి స్థితి. అది ఎలా ఉంది అంటే ఉనికిగా ఉన్నది, ఎరుకుగా ఉన్నది, ఉన్నది అన్నట్టుగా ఉన్నది, సజీవత్వముగా ఉన్నది. ఉన్నది అదే. ఉన్నది అదే అయినప్పుడు ఎంత ఉన్నది అంత ఉన్నది అని ఎలా చెబుతాం? ఉన్నదంతా అదే. ఇంకా ఉన్నది అది అన్నప్పుడు ఉన్నదంతా అదే. కాబట్టి ఉన్నవి అని మనకు అనిపిస్తున్నవి, అంటే మనుషులు ఉన్నారు అనేక మంది, చెట్లు ఉన్నాయి అనేకం ఉన్నాయి, జంతువులు ఉన్నాయి అనేకం ఉన్నాయి, వస్తున్నాయి పుడుతున్నాయి చస్తున్నాయి. ఉన్నవి అని మనకు అనిపిస్తున్నవన్నీ ఎక్కడున్నాయి? ఉన్న దాంట్లోనే ఉన్నాయి, ఉన్నది అన్న దాంట్లో ఉన్నాయి. కనుక మూలం ఏంటంటే శక్తితత్వము ఏకత్వముగా అనేకత్వముగా ఉన్నది. అది ఉన్నది అన్న స్థితి. అందుకే దాన్ని సర్వవ్యాపకము అన్నారు. అంటే ఒక సినిమా హాల్లో తెర మీద సినిమా నడుస్తూ ఉంటుంది. సినిమా బొమ్మలు అనేకం ఉంటాయి, అనేక మంది మనుషులు వస్తారు, కార్లు వస్తాయి, వాహనాలు వస్తాయి, అడవులు వస్తాయి, చెట్లు వస్తాయి, జంతువులు వస్తాయి, విభిన్నంగా బోళ్ళు కనపడతాయి తెర మీద. సినిమా మొత్తం చూసేస్తాం, సినిమా అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏమున్నది? తెర ఉన్నది. ఇప్పటి వరకు సినిమా దేని మీద నడిచినది? తెర మీద నడిచినది. తెర లేకపోతే సినిమా లేదు. అలాగే సృష్టి అనేది ఎక్కడ ఉన్నది? ఉన్నది అన్న స్థితిలో ఉన్నది. ఆ స్థితి లేకపోతే సృష్టి లేదు. కాబట్టి సృష్టి ఏమిటి? ఆ ఉన్నది అన్న స్థితే. కాబట్టి నీ ఉన్నది అన్న స్థితి నీ సంపూర్ణత్వము. మిగిలిన సృష్టి గురించి నీకు అనవసరం, వదిలే. నీకు అనుభవం అక్కడ అయిపోద్ది, ఇక సృష్టి ఉండదు. ఉన్నది అన్న స్థితి దాకా, అంటే తెర దగ్గరికి వెళ్ళినప్పుడు సినిమా ఉండదు. తెర కనపెడితే సినిమా ఉండదు, సినిమా కనపెడితే తెర ఉండదు. ఏమండి మాకు ఎందుకు అనుభవం అవటం లేదని అడగబాకండి, నాకు కూడా అనుభవం. ఎందుకంటే సినిమాలో ఉన్నాం మనం, తెర కనపడదు. నేను శరీరము, నేను మనస్సు అనే భావనలో సాగుతున్నాం కనుకనే నేను మీతో చెబుతున్నా, మీరు వింటున్నారు. అసలు చెప్పడం అంత అజ్ఞానమే ఇంకోటి లేదని ప్రప్రథమంగా చెప్పాను. ఇతరులకు చెప్పవలెను అనేదే మహాజ్ఞానం. అది ఎలా చెప్పగలం? నేను నా భావాలు మాట్లాడగలను, నేను మీకు చెప్పలేను ఎప్పటికీ, నేను మీకు బోధించలేను ఎప్పటికీ. బోధ అనకూడదు అసలు, బోధ కాదు, అది బాధ. ఎందుకని? నాది నేను చెబుతున్నా, నా అనుభవం నేను చెబుతున్నా, నాకు అర్థమైంది నేను చెబుతున్నా, నేను నమ్మింది నేను చెబుతున్నా. అది మీ అనుభవం కావచ్చు, కాకపోవచ్చు, అది మీకు బాధ అవ్వచ్చు. అందుకే అనేక మతాలు వచ్చినాయి. ఏ మతం వాళ్ళు ఇంకో మత గురువుని ఒప్పుకోరు, ఏ మత గ్రంథం ఇంకొక మత గ్రంథాన్ని ఒప్పుకోదు, ఏ మత దేవుణ్ణి ఇంకో మత దేవుడు ఒప్పుకోడు. వీళ్ళందరూ గొడవలు, ఘర్షణలు ఎందుకనంటే బోధలు కాదు అవి, బాధలు. ఇంకోళ్ళకి నచ్చవయి. ఎందుకు నచ్చవంటే నా సత్యం కాదు కదా.
ఎవరి సత్యం వాళ్ళది. ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకుంటే ఘర్షణకు కూడా నీ సత్యం నీది, నీతో నాకేం గొడవ, నా సత్యం నాది. కాబట్టి అసలు రెండవ వాడికి చెప్పాలనేదే మహాజ్ఞానం. అంతకు మించిన అజ్ఞానం ఇంకోటి లేదు. మరి ఎందుకు చెప్పుకుంటున్నాం? నేను అసలు మీకు చెప్పట్లా, బోల్సార్లు చెప్పాను. మీరందరూ రకరకాల ప్రశ్నలు అడిగినప్పుడు నాకు నేను ఆ జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవటానికి, నా జ్ఞానాన్ని నేను మననం చేసుకోవటానికి, నా జ్ఞానాన్ని పదే పదే నేను గుర్తు చేసుకోవటానికి, నా జ్ఞానంలో నేను కూర్చుంటానికి, నా జ్ఞానంలో నేను స్థిరపడి అందులో కూర్చుండిపోయి తపస్సు చేసుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి, శ్రవణానికి, మననానికి. ఇప్పుడు మీకు చెబుతూ నేను వింటున్న శ్రవణం అయిపోతుంది, నేను మీకు చెబుతూ నేను దాన్ని వింటున్న మననం అయిపోతుంది. అది పదే పదే నాకు నిధిధ్యాస అయిపోతుంది, అదే ధ్యాస అయిపోతుంది. అదే ధ్యాసలో ఉండటానికి నేను ఈ శీర్షికలు ఉపయోగించుకుంటూ మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఏదైనా ఎవరికైనా అర్థమైతే అది మీ ఇష్టం. మీకు అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు. అసలు చాలామందిని క్షమించమని ఎందుకు అడుగుతాను అంటే, ఒక మతపు వారి వాదన ఇంకొకరికి బాధ అవుతుంది. ఇప్పుడు భార్య ఒకటి చెబితే భర్త ఒకటి చెప్పినప్పుడు భార్యలు బాధపడుతున్నారు, భర్తలు బాధపడుతున్నారు, భార్యలు ఇంకోటి చెబుతుంటే. తల్లిదండ్రులు చెప్పిన దానికి పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలు చెప్పిన దానికి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సంతోషాలు లేవా అని అడగండి. సరిపోయినప్పుడు సంతోషం, కానీ సరిపోయినప్పుడు ఘర్షణలు, బాధలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. చెడు అక్కడే పుట్టింది, సరిపోవట్లేదు. కాబట్టి బోధలు కాదు, అవి బాధలు అవుతాయి. ఎవరికి అవి సరిపోతాయో వాళ్ళు తీసుకుంటారు. సరిపోయిన వాళ్ళు క్షమించండి అని ఎందుకంటున్నాను అంటే, మీరు అసలు తీసుకోబాకండి, వినబాకండి అని. ఎందుకంటే మీ అనుభవం వేరుగా ఉండొచ్చు, మీ వ్యక్తిత్వం వేరుగా ఉండొచ్చు, మీ భావం వేరుగా ఉండొచ్చు, మీ సత్యం వేరుగా ఉండొచ్చు. కనుక ఎవరు ఎవరిని ఇక్కడ ఉద్ధరించలేరు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు విషయం చెప్పి వదిలేశాడు. అర్జునుడు మోక్షం పొందాడని మనకు ఎవరు చెప్పలేదే. అర్జునుడు మోక్షం పొందేశాడు అది వినగానే అని చెప్పి అసలు ఎక్కడా రాయలేదే. స్వర్గారోహణ పర్వంలో చివరి దశలో అర్జునుడు కూడా చనిపోతాడు, శరీరం వదిలిపెట్టి. ఒక్క ధర్మరాజే స్వర్గానికి నడుచుకుంటూ వెళ్తాడు. భగవానుడు తనకు తెలిసిన సత్యాన్ని చెప్పాడు అంతే. ఆయన కూడా ఇక్కడ భూమి మీద శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయనేమో నాకు ఎంత తత్వం తెలుసు కదా, నేను ఆత్మజ్ఞానిని కదా, ఇదిగో విశ్వంలో కలిసిపోతున్నాను చూడండి అని ఆ శరీరం సినిమాల్లో లాగా ఇలా కలిసిపోయి, సినిమాల్లో కరిగిపోయినట్టు కలిసిపోయినట్టు చూపిస్తారు, ఎవాపరేట్ అయిపోయినట్టు. అలా ఏం జరగలేదు. కృష్ణ నిర్యాణం కూడా మామూలుగా బాణం దెబ్బకి జరిగింది. ఆయన యొక్క భౌతిక దేహము సుమారు 1 రోజులు అక్కడే ఉంది, ఎవరు పట్టించుకోవాలి. ఒక అడవిలో జరిగింది అది. అంతకంటే దారుణమైన సంఘటన అసలు ప్రపంచంలో ఉంటుందా? కానీ అంతటి జ్ఞాని, అంతటి ఘనుడు, అంతటి దైవస్వరూపుడుగా పూజింపబడినటువంటి మహాత్ముడు, మహనీయుడు, అనంత ఆత్మస్వరూపుడు. ఎందుకంటే లేదా అంత ఆత్మతత్వాన్ని ఆయన ఎలా చెబుతారు? అంత అనంత ఆత్మ స్వరూపుడు అంటే యావత్ విశ్వసంలో వ్యాపించి ఉన్న శక్తి స్వరూపుడు. కానీ ఆయన దేహాన్ని ఆయన అంత సింపుల్గా వదిలేశారు. ఎందుకంటే తెలుసు కనుక, శక్తి నేనని తెలుసు కనుక, నాకు నశింపు లేదని తెలుసు కనుక. ఇప్పుడు ఆ దేహం అక్కడ పడిపోయి ఉన్న 1 రోజులు అదేం అగౌరవం, అవమానంగా ఆయనేం ఫీల్ అవ్వాలి. లేకపోతే దాన్ని పెద్ద గ్రాండ్గా ఆయనే ఏర్పాటు చేసుకునేవారు. మనకది చెప్పడానికే, దేహం విలువ ఇంతే అని చెప్పడానికే ఆయన తన దేహాన్ని అంత సామాన్యంగా వదిలేశారు. కానీ శక్తి స్వరూపంగా ఈ మహాత్ములందరూ ఆ శక్తిలో ఉన్నారు. శక్తే మహాత్ములు. మహాత్ములు విడివిడిగా ఉంటారు అక్కడ. మళ్ళీ మీరు ఎత్తుక్కోబాకండి ఆ మహాత్ములు రూపం పట్టుకొస్తారు శక్తిలోంచి అని. మళ్ళీ ఈ కల్పనలు సృష్టిస్తారు. ఇదంతా మనోలోకం. మళ్ళీ ఇది మనోలోకపు మాయ. ఎందుకంటే మనసుకు అది అవసరము. మళ్ళీ చెప్పాను ముందే, మనసుకు మతం అవసరం, మనసుకి ఆకారం అవసరం, మనసుకి అభయం అవసరం. అందుకని ఆ శక్తి కలిగిన, మహిమలు కలిగిన దేవుళ్ళు, దేవతలు కావాలి ఇప్పుడు వీళ్ళకి. ఎందుకని తమను తాము రక్షించుకోలేకపోతున్నాం కాబట్టి తమకంటే అధిక సంపన్నులు, విపరీతమైన శక్తి కలిగిన వాళ్ళు, అంటే సర్వశక్తులు, విపరీతం కాదు, మొత్తం సృష్టినే శాసించగలిగిన సర్వశక్తులు కలిగిన దేవుళ్ళు, దేవతలు ఇప్పుడు మాకు రక్షకులుగా కావాలి. ఇది మనసుకు అవసరం. ఆలంబన పెట్టుకున్నారు, తప్పేం కాదు అది. ఎందుకని భౌతికంలో మనం బోళ్ళు ఆలంబనలు పెట్టుకోవాలి, తినడానికి తాగటానికి ఎన్నో తయారు చేసుకోవట్లే. అది తప్పు కాదు, అవసరము. సత్యము కాదు, అసత్యము కాదు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ ఉనికిలోకి వచ్చామో, ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడు, ఆయన తత్వం చెప్పి ఊరుకున్నారు అంతే. ఇప్పుడు దాన్ని ఎంతమంది నమ్ముతారు అంటే, దానిని నమ్మే మతస్థులు దాన్ని నమ్ముతారు, దానిని నమ్మని మతస్థులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. అలా యేసుక్రీస్తు చెప్పారు, మహమ్మద్ ప్రవక్త చెప్పారు, ఇవన్నీ మతములు. అలా ఎవరు అందరినీ నమ్మరు.
అసలు ఈ భూమి మీద ఇంతవరకు ఒక శరీరం ధరించి జ్ఞానబోధ చేసిన ఏ వ్యక్తి ప్రపంచం మొత్తాన్ని నమ్మించలేదు. కనీసం అసలు ఆయన చెప్పినప్పుడు మోక్షం పొందినోడు కూడా లేడు. ఇప్పుడు బుద్ధుడు తాను మోక్షం పొందాడు, లక్షల కోట్ల మంది శిష్యులకి బోధన చేశాడని చెబుతారు. కానీ బుద్ధుడు ఉండగా బుద్ధుడు పక్కన బుద్ధుడు ఫలానా వ్యక్తి నాతో పాటు ఉండి నేను మోక్షం పొందాడని చెప్పిన రెండో బుద్ధుడు లేడు. అలా ప్రతి మహాత్ముడిగా ఉంది అది. ఎందుకనంటే నీ స్వీయ అంతరంగ శక్తిని నువ్వు తెలుసుకోవాలి, ఇంకోళ్ళకి తెలియదు అసలు. అది నువ్వు ఆ శక్తిలో లీనమైపోవాలంతే. ఆ లీనత నాకు కలిగిందని నాకు తెలుస్తుంది అంతే, నాకు తెలుస్తుంది. ఇప్పుడు కరెంట్లో వెలిపెట్టాను, షాక్ కొట్టిందని ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నేను చెబితే నీకు తెలుస్తుంది. నేను తిన్నాను, కడుపు నిండింది, నాకు కడుపు నిండిపోయింది చాలు అని ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నేను చెబితే నీకు తెలుస్తుంది. అంటే నేను చెబితే నీకు తెలిసేది నీ అనుభవం కాదు, నీ సత్యం కాదు. అందుకని బోధలన్నీ బాధలే తప్ప సత్యములు కావు, నీకు అనుభవం అవ్వాలి. అందుకని నేను క్షమించండి అని అడిగేది. క్షమించండి అని ఎందుకు అడుగుతున్నానంటే, నా బోధ మీకు బాధ అయిందనుకోండి, తీసుకోబాకండి, దయించి క్షమించండి. ఎందుకని మీకు ఇది నచ్చకపోవచ్చు, మీది ఇంకోటి అయి ఉండొచ్చు. కొంతమందికి సూట్ అవుతాయి. ఇప్పుడు భార్య చెప్పిన కొన్ని మాటలు భర్తకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, అలా భర్త చెప్పిన కొన్ని మాటలు భార్యకి చాలా ఆనందాలు కలిగిస్తాయి. అలా ఒకరికొకరు చెప్పుకునే మాటలు కానీ పనులు కానీ ఆనందాలు కూడా కలిగించకపోతే సృష్టి ముందుకు సాగదుగా. కాబట్టి కొన్ని ఆనందాలు ఇస్తాయి. అలా ఎవరికైనా ఇది సూట్ అయితే నేను చెప్పేది తీసుకోండి. కానీ మీకు సూట్ అవుద్దని నాకేం తెలుసు? నేను మీ మేలు కోసం చెబుతున్నా. ఎందుకని అసలు ఎవరికి సూట్ అవుద్దో నాకు తెలియదుగా. నేను లోకోద్ధరణకి చెప్పటల్లా ఉద్ధరేదాత్మదాత్మానం అన్నదానికి చెబుతున్నా. అక్కడ కృష్ణుడు అదంతా చెప్పి ఆయన ఏమన్నారంటే, నాయన నేను ఉద్ధరిస్తాను, నేను మీ అందరినీ ఉద్ధరించేస్తాను, ఇప్పుడు నేను చెప్పిన భగవద్గీత మీరంతా ఉద్ధరించిపోతారని చెప్పలా, దీని ఆధారంగా నాకు తెలిసింది చెప్పాను, ఉద్ధరేదాత్మదాత్మానం అన్నారు. ఆయనతో ఉన్న పాండవులు 5గురే మోక్షం పొందలేదు, స్వర్గారోహణ పర్వంతో ముగించేశారు, మోక్షం పొందారని చెప్పలా, అనంతాత్మశక్తులు లయమైపోయారని చెప్పలా. జాగ్రత్తగా తెలుసుకోండి. ఆయనతోనే ఉన్నారు, ఆయన పక్కనే ఉన్నారు. అసలు ఆయన భగవద్గీత కూడా వాళ్ళతోనే తిరుగుతూ యుద్ధం వరకు చెప్పలే. అసలు ఈయన దేవుడు అంటున్నారు, వాళ్ళు నమస్కారాలు పెడుతున్నారు, ఈయన అన్ని కోరుకుంటున్నారు, కోరికలు కోరుకుంటున్నారు, సహాయం చేయమంటున్నారు. అలా జరుగుతుంది తప్ప, అంటే ఒక సామాన్య మానసిక భక్తి జరుగుతుంది తప్ప జ్ఞానంలోకి వెళ్ళాలి. అసలు వాళ్ళు యుద్ధము చెయ్యను, ఇంకా నేను చనిపోతాను, మేము 5గురం చనిపోతాంలే, మాకు యుద్ధం వద్దు అని అర్జునుడు అన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు అర్జున విషాదయోగము అని మొదలవుద్ది. అది ఏడుస్తున్నాడు బోరున. అప్పుడు దాకా కోరికలు కోరుకున్నాడు, ఇంక కోరిక కూడా కోరటల్లా. ఇక మేము చచ్చిపోతాంలే అంటున్నాడు. పోనీ యుద్ధంలో మమ్మల్ని గెలిపించు కృష్ణ అని అడగట్లా. వద్దు, మేము యుద్ధం చేయము, చచ్చిపోతామని అడుగుతున్నాడు. కోరికలు కూడా దాటేశాడు, కోరికలు వదిలేశాడు, చచ్చిపోవటానికి సిద్ధమైపోయాడు. నా కోరికలు లేవు, ఇక మేము చచ్చిపోతామన్నాడు. అప్పుడు జ్ఞానబోధ చేశాడు ఆయన. నాయన చచ్చిపోవటం అనేది కాదు, ఇదిగో అసలు తత్వం తెలుసుకో, చచ్చిపోయే శరీరాలు అని మొత్తం తత్వం చెప్పారు. ఎవరి గురించి చెప్పలేను, అసలు ఆత్మతత్వాన్ని బోధించారు. ఎప్పుడు నేను కోరికలు, ఇప్పుడు వాళ్ళు కోరికలు కోరి సహాయం అడిగినంతకాలం ఆయన సహాయమే చేసి పెట్టారు. మీరు దేవుణ్ణి సహాయం అడిగినంతకాలం అది మానసిక భక్తి, మీ భయానికి అవసరం, మీ అవసరాలకు అవసరం, మీ కోరికలకు అవసరం. అది మానసిక భక్తి. నేను బోల్సార్లు చెబుతున్నా, అది మానసిక లోకము. అది యథార్థంగా ఎక్కడ కూడా జరిగింది. అదే పాండవులు మానసిక లోకంలో, పాండవులు కానీ కుంతీదేవి కానీ ఎవరైనా కృష్ణ భగవానుడిని మానసిక లోకంలో ఆశ్రయించిన అందరినీ ఆయన మానసిక సహాయాలు చేసి రక్షించారు. ద్రౌపది వస్త్రాలు లాగేస్తున్నారు, నన్ను కాపాడమని అడిగింది ఆమె, వస్త్రాలు ఇచ్చి కాపాడారు. అదే జోదం ఆడుతున్నప్పుడు ధర్మరాజు నన్ను కాపాడు, ఈ జోదంలో నేను గెలిచేటట్టు చేయని కృష్ణుడిని అడగల. ఆయన అడిగితే ఆయన రక్షించేవాడేమో. ఆయన మామూలుగా జోదం ఆడుకున్నాడు. ద్రౌపది మాత్రమే అడిగింది, అది కూడా నిస్సహాయురాలైన స్థితిలో అడిగింది. అలా ఆ తర్వాత వాళ్ళంతా ఓడిపోయి బాధలు పడి కష్టాలు పడి అప్పుడు కృష్ణుడిని అడగటం మొదలుపెట్టారు. అడగటం మొదలుపెట్టినప్పుడల్లా ఆయన సాయం చేయటం మొదలుపెట్టాడు. అంటే మానసిక భక్తి, మానసిక ఆలంబన, నీ కోరికలు, నీ అవసరాలు, నీ బాధలు, నీ భయాలు, దాన్ని అక్కడ చూపించారు మనకు చక్కగా. కానీ జ్ఞానం, అనంత ఆత్మతత్వము, ఆత్మశక్తి గురించి ఎప్పుడు చెప్పారు ఆయన? నాకు అసలు అవసరాలు లేవు, మేము చచ్చిపోతాం, ఇక ఈ శరీరం వదిలేస్తాం,
ఇంకా మాకు అవసరాలు లేవు, కోరికల్లో ఆలంబన లేదు, అక్కర్లేదు, మేమే చచ్చిపోతాం. ఎందుకని కృష్ణుడు అక్కడే ఉన్నాడు, కృష్ణుడికే చెబుతున్నాడు మేము చచ్చిపోతామని. అంటే కృష్ణ నీ ఆలంబన కూడా మాకు అక్కర్లేదు, ఈ మానసిక ఆలంబన కూడా మాకు అక్కర్లేదు, మేము చచ్చిపోతాం, ఎంత యుద్ధం మేము చెయ్యము అని. నువ్వు ఎప్పుడైతే మానసిక ఆలంబన కూడా నాకు అక్కర్లేదన్నావో, ఈ శరీరాన్ని నేను వదిలేస్తానన్నావో, అప్పుడు శారీరక స్థితిని దాటేసావు నువ్వు. అది దుఃఖంతో దాటావా, కష్టాలతో దాటావా, బాధలతో దాటావా, జ్ఞానంతో దాటావా కాదు. చనిపోవడానికి సిద్ధమైపోయినోడు శరీర స్థితిని వదిలేశాడు. అది ధర్మంతో దాటావు, ఏదైనా కానీ అక్కడ అది ఎవరికి చెబుతున్నావు? దేవుడికి చెబుతున్నావు. అప్పుడు మానసిక ఆలంబనగా అడిగావు కనుక నీ మనోభావానికి తగ్గట్టు నేను నీకు కనపడతా, అద్దంలో ప్రతిబింబంలాగా. నువ్వేది కోరితే అది ఇచ్చినట్టు కనపడతా నీకు. కానీ నువ్వు ఏది కోరకుండా అసలు నా శరీరాన్నే వదిలేస్తానని నీకు నువ్వు అంతం పెట్టేసుకున్నాక ఇంక నీలో కోరికలు లేవుగా. ఇప్పుడు గెలవాలని లేదుగా, పొందాలని లేదుగా, ఏదో కావాలని లేదుగా. ఉంటే అదే అడిగేవాడుగా. కృష్ణ గెలిచేలా చేయమని అడిగేవాళ్ళుగా. ఆయన అసలు నేను గెలిపిస్తానని రథసారథిగా వచ్చాడుగా ఆయన. అయినా కూడా నువ్వు గెలిపిస్తానని రథసారథిగా వచ్చి నా ముందు కూర్చొని, నా కాళ్ళగాడ కూర్చొని, నా రథం నువ్వు తోలు పెడుతున్నా కూడా నేను చనిపోతాను, వద్దు యుద్ధం నేను చేయను అంటే శరీర భావన పోయింది, శరీరాన్ని త్యజించేస్తాను అని విషాదంలో గెలిపాడు అర్జున. విషాద యోగము. శరీర భావన ఎప్పుడైతే పోయిందో, శరీర భావన ఉన్నోడికి అంత చెప్పిన అర్థం కాదు. అందుకని స్లోగా శరీర భావన నుంచి నడిపించుకుంటూ తీసుకురావాలి. అదే ఇక్కడ మహాత్ములు చేసిన ఏర్పాటు. మతములు, మార్గములు, విధానములు, దైవములు కొద్ది కొద్దిగా నేను నడిపించే ప్రయత్నం. అప్పుడు ఆత్మజ్ఞానం చెప్పారు ఆయన. నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, నువ్వు అనుకుంటున్న శ్రీకృష్ణుడు అనే పదమే వాళ్ళు అసలు ఎక్కడ. ఆయన నేను ఆత్మస్వరూపుని అని చెప్పారు ఆయన. మొత్తం అసలు అంతా నాలోనే జరుగుతుంది. సర్వవ్యాపక అనంత ఆత్మశక్తిని నేనే. సృష్టిలో స్థితి లయములు అన్నీ, పుట్టుకులు అన్నీ నాలోనే జరుగుతున్నాయి, నాలోనే నశింపు జరుగుతుంది. అంతా నాలోంచి ఉద్భవించి నాలో కలిసిపోతున్నదని అనంత ఆత్మతత్వాన్ని ఆత్మశక్తి మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో అలాగే చెప్పారు ఆయన. ఆత్మశక్తిలో లీనమైపోయి శరీరం ఉంది కనుక ఒక జీవన్ముక్తుడుగా నేను ఆత్మశక్తి స్వరూపుడినే అని శరీర భాషలో చెప్పారు. అది భగవద్గీత. అలా ఎంతోమంది మహాత్ములు చెప్పారు, రమణ మహర్షి కూడా చెప్పారు. అది ఎవరి స్థాయిలో చెప్పారు. ఇది మన తత్వం. అప్పుడు ఆ తత్వంలోకి వెళ్ళి కూర్చోవాలి. అది ఉనికి, అది ఎగ్జిస్టెన్స్, అది సత్యము. ఇక్కడ సత్యం ఏంటి అంటే శరీరము సత్యము, దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకో. శరీరము సత్యమైనప్పుడు ప్రపంచం అంతా సత్యమే. కాబట్టి జాగ్రత్తగా ప్రపంచంలో మంచిగా బతుకు. అందరూ నాలాంటి వాళ్ళు అనుకుంటూ హాయిగా బతుకు, మంచిగా బతుకు. ఆ సత్యములో అసత్యాన్ని దూర్చపాక, అంటే ఎవరిని బాధ పెట్టబాక, ఎవరిని కష్టపెట్టబాక, చెడులోకి అసలు వెళ్ళబాక. సత్యము అర్థమైనప్పుడు సత్యంగా జీవించు. ఇది శరీర సత్యము. శరీరంతో సత్యముగా జీవించాలి అంటే ధర్మంగా మంచిగానే ఉండాలి. శరీరం ఉన్నంతవరకు ఇంతే. కానీ మళ్ళీ ఇంకో సత్యం ఉంది. ఈ శరీరమును నడుపుతున్నది ప్రాణశక్తి. అది మరణం ప్రూవ్ చేస్తుంది. శరీరం ఎప్పటికైనా చనిపోద్దని తెలుసు అందరికీ. కాబట్టి శరీరము ఉండగా నీ సంపూర్ణత్వమైన శక్తితత్వమును తెలుసుకో. శక్తికి చావు లేదు. అది తెలుసుకుంటే చనిపోయేది నేను కాదు శరీరము అని నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు శాశ్వత శక్తిగా ఉండిపోతావు. అదే అనంత ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము. కాబట్టి ఇప్పుడు మతములు, మార్గములు, సగుణ సాకార దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు సత్యములా అసత్యములా అంటే సత్యములు కాదు, అసత్యములు కాదు. మానసిక ఆలంబనకు మనిషికి అవసరములు. అవి అవసరములు. ఇక మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ సత్యం ఏంటి అంటే అనంత ఆత్మశక్తి సత్యము, శరీరము సత్యము. మధ్యలో మానసిక ఆలంబనకు మతములు, మార్గములు, దేవుళ్ళు, గురువులు, విధానములు, సాధనా పద్ధతులు అవసరము. ఈ అవసరము ఎవరికేంటో మనకు తెలియదు. అందుకని ఎవరికి నచ్చిందని వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు. ఎవరి అవసరం ఏంటో మనకేం తెలుసు, ఎవరి మనసు ఏంటో మనకేం తెలుసు, ఎవరి భావం ఏంటో మనకేం తెలుసు. మళ్ళీ అవి మారిపోతుంటాయి, అవసరాలు మారిపోతుంటాయి, భావాలు మారిపోతుంటాయి. అందుకని మతాలు మార్చేస్తారు, దేవుళ్ళని మార్చేస్తారు, గురువులను మార్చేస్తారు. మళ్ళీ కొంతమంది గురువులు పద్ధతులు, విధానాలు మార్చేసుకుంటారు. గురువులే తమ సిద్ధాంతాలు మార్చేసుకుంటారు, తమ అలవాట్లు మార్చేసుకుంటారు. ఎందుకని వాళ్ళు మనుషులేగా. గురువులు, మాతాజీలు వీళ్ళంతా ఎవరు మనుషుల్లోంచి వెళ్ళినోళ్ళే. ఓ దాన్ని పట్టుకున్నారు అంతే. పట్టుకొని ఆ గురువు అని బోర్డు తగిలించుకున్నారు, మాతాజీలు అని బోర్డులు తగిలించుకున్నారు. ఇది మానసిక ఆలంబనకు అవసరము.
సత్యము కాదు, అసత్యము కాదు. ఇందులో సత్యం ఏంటి అంటే శరీరము నేను అనే సత్యము నుండి శక్తిని నేను అనే సత్యమునకు ప్రయాణించటము సత్యము. ఆ మార్గ మధ్యమములో ఉన్న మనసుకు ఆలంబన అవసరము. మతములు, మార్గములు, గురువులు, దేవుళ్ళు, విధానములు, జ్ఞాన గ్రంథములు, అవి ఎవరి అవసరాలు ఏంటో మనకు తెలియదు. అవసరములు అంతే. ఎవరికి అవసరములు, ఎవరికి ఏది అవసరమైతే వాళ్ళకి అవసరములు. అది అసలు ఆ స్థితిని దాటేసారు, అసలు ఏ అవసరం ఉండకపోవచ్చు కూడా. అందుకని ప్రపంచంలో ఎప్పుడై కనపడతానే ఉంటాయి, ఎందుకంటే సామాన్య ప్రజలే ఎక్కువ ఉంటారు. అందుకని అవి ఎప్పుడూ ఉంటాయి, అవి అవసరములు. ఇందులో అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు వెళ్ళటమే. మీకు అర్థమవుతుంది అని భావిస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేశాను. ఒకవేళ అర్థం అవ్వలేదు మళ్ళీ తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. కానీ చక్కగా మీకు ఏం అర్థం అవ్వలేదు అది స్పష్టంగా ప్రశ్న రూపంలో రాసే ప్రయత్నం చేయండి. చాలా స్పష్టంగా రాయండి. మళ్ళీ వీలైతే విశ్లేషించుకుందాం. మళ్ళీ చెబుతున్నా, నేను అసలు ఎవరిని ఉద్ధరించడం కోసం ఇచ్చేవట్లేదు. ఎందుకంటే ఇంకోళ్ళని ఉద్ధరించటం అనేదే అజ్ఞానములో తీవ్ర పరాకాష్ట. ఉద్ధరేదాత్మదాత్మానం. శ్రీకృష్ణ భగవానుడు అవతారం దాల్చి తాను జీవించి ఉన్నంత కాలము శరీరముతో మొత్తం రాక్షస సంహారం అంటే దుష్ట శిక్షణ చేసుకుంటూ వెళ్ళారు. అలాగే శిష్ట రక్షణ, మంచోళ్ళని రక్షించుకుంటూ వెళ్ళారు. రక్షించటము శిక్షించటమే జరిగింది తప్ప జ్ఞానబోధ అందరికీ సమానంగా చెప్పేశారు. ఎవరికైనా భగవద్గీత చెప్పేశారు. కానీ భగవద్గీత విన్న అర్జునుడు మోక్షాన్ని పొందాడని, పాండవులు మోక్షాన్ని పొందారని ఎక్కడైనా రాశారా? ఎందుకంటే వింటే పొందేది కాదు మోక్షం. నీ స్వీయతను నువ్వు తెలుసుకోవటం, నువ్వు ప్రయత్నించి నీ లోపలికి వెళ్ళి సాధన చేసుకోవాలి. ఇంకొక అద్భుతం కూడా చెప్పారు అందులోని, అదే మహాభారతంలో. ఏంటో తెలుసా? ఎంత భగవద్గీతను చెప్పి ఇదంతా అయిపోయినాక, యుద్ధం జరిగిపోయినాక కొంతకాలానికి అర్జునుడు భగవద్గీత మర్చిపోయి మళ్ళీ అడిగాడు కృష్ణుడిని, కృష్ణ అప్పుడు నువ్వు నాకు భగవద్గీత చెప్పావు, మళ్ళీ ఇంకోసారి చెప్పవా అని. అప్పుడు మళ్ళీ కృష్ణ భగవానుడు ఆయనకు ఇంకోసారి దాన్ని చెప్పాడు. అప్పుడు కూడా ఆయన ఏం మోక్షం పొందల. ఇలా 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మనం ఆ గ్రంథాలు చదువుకున్నా, చెప్పినా, ఎవరన్నా చెబుతుంటే విన్నా పొందటం కుదరదు. ఎందుకని? అది నా స్వీయత, నా సంపూర్ణత, అది నా యొక్క శక్తి స్వరూపము. నేను నా లోపలికి వెళ్ళి దాన్ని తెలుసుకొని, దాన్ని అనుభవంగా అందులో కూర్చొని నేను అనుభవంగా నేను అదేం తెలుసుకోవాలి. నా స్వీయతలోకి నేను వెళ్ళాల్సింది ఇంకోళ్ళు చెబితే నాకెట్ట అనుభవం అవుతుంది? చెప్పింది వింటాను అంతే నేను. అందుకని జాగ్రత్తగా తెలుసుకోండి. మీ స్వీయతలోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. శరీరము సత్యము, శరీరపరంగా శరీరము సత్యం. అందుకని జీవించున్నంతకాలం మీ శరీరాన్ని కాపాడుకోండి, మీ మనసును కాపాడుకోండి, మీ ఆర్థిక పరిస్థితులు కాపాడుకోండి, మీ కుటుంబ స్థితిగతులు కాపాడుకోండి. అన్నింటినీ చక్కగా దేశకాల పరిస్థితులకు తగ్గట్టు మంచిగా, ధర్మంగా, రక్షణగా, జాగ్రత్తగా ఉంచుకోండి మీ కుటుంబాలు అన్నీ. అలాగే ఇంకొక సత్యం ఏంటి అంటే, నేను అనంత ఆత్మశక్తిని, ఈ శరీరమును నడుపుతున్నది ప్రాణశక్తి. ఈ శరీరము చివరికి శిథిలమై చనిపోద్ది. కనుక నేను నా ప్రాణశక్తిని ఈ శరీరము వదిలే లోపల ఈ శరీరం ఉండగానే తెలుసుకోవాలి. శరీరము లేకపోతే తెలుసుకోవటం కూడా కుదరదు. కనుక నా యొక్క సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకుంటాం అనే నా సంపూర్ణ జీవితం అంటే నా యొక్క సంపూర్ణ స్థితి, నా సంపూర్ణ సాధన ఎప్పుడు పూర్తవుతుంది అంటే నేను శక్తిని తెలుసుకున్నప్పుడు. అది నా సంపూర్ణత. నా సంపూర్ణత గురించి ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఉపయోగం ఉంది. 1,00,000 గ్రంథాలు రాయొచ్చు, 1,000,000 మంది 1,000,000 రకాలు చెప్పొచ్చు. కానీ నేను నా సంపూర్ణతను పొందకుండా, తెలుసుకోకుండా, నేను ఆ సంపూర్ణతను అనుభవించి నేను శక్తి స్వరూపుడును, స్వరూపురాలను అనుకోకుండా ఎవరెంతమంది చెప్పినా ఉపయోగం లేదుగా. కాబట్టి బోధలు ఎప్పుడూ బాధలే. ఎందుకనంటే అది మీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు. ఇంకోళ్ళకి చెప్పాలనుకోవడమే పరమజ్ఞానము. బోరుని ఏడుస్తుంటే అర్జునుడు చచ్చిపోతానని అప్పుడు కృష్ణుడు చెప్పారు తప్ప, కృష్ణుడు కూడా నాకు తెలుసు మీరు వినండి అని కూర్చోబెట్టి ఉపన్యాసాలు చెప్పాల, దేశాలు తిరిగి చెప్పాలి. ఇప్పుడు మనోళ్ళు ప్రచారాలు చేస్తున్నట్టు ఈ మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అసలు అర్థం కాదు. అలా చేయనివ్వండి, తప్పేం కాదు. అది మానసిక ఆలంబనగా అది అవసరమే. కానీ స్థితి, గతి, సత్యతనే అర్థం చేసుకోండి. నీ లోపల నీ సంపూర్ణతని నువ్వే పొందాలి. రెండు సత్యాలే, శరీరము సత్యము, అనంత ఆత్మశక్తి సత్యము.
మధ్యలో మతములు, మార్గములు, విధానములు అవసరము మాత్రమే. అది కూడా అందరికీ ఒకే అవసరం కాదు, ఎవరి అవసరానికి వాళ్ళకి. అందుకే మానసిక ఆలంబనలో ఎవరికి ఆలంబన కావాలో అది పట్టుకుంటారు వాళ్ళు. అసలు ఆలంబనే అవసరం లేని వాళ్ళు ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోతారు, తమ స్వరూపాన్ని తాము తెలుసుకుంటారు. ఇక మీ ఇష్టం, మీరు ఆధ్యాత్మిక చదువుకుంటారా చదువుకోరా, అది మీ స్వీయత. మీ ఆత్మజ్ఞానం చదువుకుంటారా చదువుకోరా, మీ అంతరంగంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకుంటారా చూసుకోరు, ఇవన్నీ మీరు కదా చేసుకోవాలి. ఎవరు చెబుతారు? ఎవరు చెప్పరు. ఎవరికి అవసరం కూడా లేదు. మీకు అవసరం ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు, కాలక్షేపం చేసుకొని అలా బతుకుతూ వెళ్ళిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇందులో పెద్ద విశేషత లేదు, ఏ గొప్పది లేదు. అందరం సామాన్యులమే, అతి సామాన్యతే ఉంది. ఆ సంపూర్ణత ఒకవేళ శక్తి ఉంది, అది గొప్పదని అనుకోబాకండి. ఎందుకంటే అది మన స్వరూపమే. ఇంకా అందులో గొప్పతనం ఏముంది? అది నేనే అయినప్పుడు. శరీరము నేనే, శక్తిని నేనే. అందులో ఒక నేను శిథిలం అయిపోద్ది. ఈ శిథిలమైపోయిన నేను కూడా శక్తిలో కలిసిపోద్ది, ఎక్కడికి వెళ్దాం. శక్తిగా నేను శాశ్వతంగా ఉండిపోతాను. శక్తికి నశింపు లేదు. ఈ తత్వాన్ని నాకు నేను తెలుసుకోవాలి, ఎవరో చెబితే కాదు. నాకు అనుభవం అవ్వాలి. ఆ అనుభవాన్ని పొందటానికి నేను ప్రయత్నించుకుంటున్నాను, దాన్ని మీతో పంచుకుంటున్నాను. అది కూడా నాకు ఉపయోగపడటం కోసం. మీకు మేలు చేస్తుందని, మీకు మేలు చేయాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు మీరెవరో నాకు తెలియదుగా. ఫలానా వాళ్ళకి మేలు చేస్తున్నానని పోనీ తెలిస్తే వీళ్ళకి మేలు చేస్తున్నానండి అని నాకు నేనే గొప్పలు చెప్పుకోవచ్చు. నాకు మీరెవరో తెలీదు, నేనెవరో మీకు తెలీదు. అసలు మీకు ఎవరికో మేలు చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు నేను చెప్పుకుంటున్నా అంతే. మీరు ఎవరో ప్రశ్నలు అయిపోతే మరి నేను ఎవరికి చెప్పుకొని గోడలతో మాట్లాడుకున్నాను అనుకో, పిచ్చోడిని అంటారు. నాలో నేను మాట్లాడుకుంటున్నాను అనుకో, నాకు నేనే పిచ్చోళ్ళకి కనబడతాను. పోనీ నాలో నేను సాధన చేసుకోవచ్చు, మీతో అసలు ఇది పంచుకోక్కర్లా. కానీ నాకున్న కుటుంబ పరిస్థితులు, నాకున్న శారీరక మానసిక పరిస్థితులు, ప్రస్తుతం నేనున్నటువంటి స్థితిలో నాతో నేను, నాలో నేను 24 గంటలు కూర్చొని నా లోపల నేను ఉండలేకపోతున్నా. నాకు కుదరటల్లా. అనారోగ్యాలు ఇబ్బంది పెడుతున్నాయి, మానసిక స్థితిగతులు ఇబ్బంది పెడుతున్నాయి, ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది పెడుతున్నాయి, కుటుంబ స్థితిగతులు ఉన్నాయి, బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలి. అందుకని ఏదో కాసేపు ఉండగలుగుతున్నాను తప్ప మిగిలిన సమయం అంతా నాలో నేను కళ్ళు మూసుకొని ధ్యానంలోనో తపస్సులోనో ఉండలేకపోతున్నా. ఉండగలిగితే అసలు చెప్పేవాడిని కూడా కాదు. అందువలన పోలే కాలక్షేపంగా మనుషులతో మాట్లాడినట్టు ఉంటుంది, అదే భావాల్లో ఉన్నట్టు ఉంటుంది. ఎవరో ప్రశ్నలు రకరకాలుగా అడుగుతున్నప్పుడు అటువంటి ప్రశ్నలన్నీ నాలో నాకు పుట్టవు కనుక, నాలో నాకు పుట్టి నేను ఆలోచించుకోను కనుక, ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళకి ఆ సమాధానాలు చెప్పడానికి నేను ఆలోచిస్తాను కనుక, నాలో ఉన్న జ్ఞానం మళ్ళీ నాకు మననం అవుతూ ఉంటుంది, అది నాకు సాధన అవుతూ ఉంటుంది. అలా నన్ను ఏదో ఒక రోజుకి అది నాలో నన్ను కూర్చోబెడుతుంది అనేటువంటి నమ్మకంతో ఈ శీర్షికలు ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను సామాన్యుడినే. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించి వదిలేయండి. అర్థమయ్యి ఆచరిస్తున్న వాళ్ళు కూడా మీరు నన్ను అసలు పొగడక్కర్లేదు. నేను అతి సామాన్యుడిని. కొంతమంది నన్ను చాలాసార్లు కొత్తలో చెప్పాను, గురువు గారని, స్వామి అని రకరకాలుగా నన్ను సంబోధిస్తూ ఉంటారు. ఏమీ లేదు, నేను చాలా మామూలు మనిషిని, మీలాంటి మనిషినే. నాకు భార్యాపిల్లలు ఉన్నారు, నేను పెళ్లి చేసుకున్నాను, కాపురం చేశాను, పిల్లల్ని కన్నాను, డబ్బులు సంపాదించాను. రకరకాలుగా ప్రపంచంలో అందరూ ఎలా బతుకుతారో అలాగే బతికాను, ఇప్పటికే అలాగే బతుకుతాను. టీవీలో సినిమాలు చూసుకుంటాను. మా పిల్లలు ఏదన్నా వచ్చి ఇంటికి వచ్చినప్పుడు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు, ఇంటికి వచ్చినప్పుడు సినిమాలకు వెళ్దామంటే సినిమాలకు వెళ్తాం, హోటల్కి వెళ్ళి తినొద్దామంటే అక్కడికి వెళ్తాం, అన్నీ చేస్తాను, మామూలుగానే ఉంటాను. నన్ను మీరెవరూ పొగడక్కర్లా. అంటే ఏ గురువైనా అసలు సంబోధించక్కర్లా, నాకు కృతజ్ఞత కూడా తెలపక్కర్లా, చిన్న నమస్కారం బొమ్మ కూడా పెట్టక్కర్లా. ఎందుకనంటే అసలు మిమ్మల్ని ఉద్ధరించాలని నేను చెప్పట్లేదు, నా ఉద్ధరణకి నేను చెప్పుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే తీసుకోండి. భౌతిక పరిస్థితుల రీత్యా, భౌగోళిక పరిస్థితుల రీత్యా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రపు ఉప్పు నీరు మంచినీరుగా అయ్యి వర్షం కురుస్తుంది. ఉపయోగపడిన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగించుకోకపోతే అది సముద్రంలో కలిసిపోద్ది. అది ఉపయోగపడటం కోసం వర్షం కురవట్లా, అది దాని జీవనం, అది దాని జీవితం. అది అలా వస్తుంది, వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోద్ది. మళ్ళీ ఆవిరవుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వర్షాలు నదులు కురుస్తాయి, మళ్ళీ నదులు అవుతాయి, మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయి. అలాగే సూర్యుడు ప్రకాశాన్ని ఇవ్వాలని వెలగట్లా, ప్రకృతిని అంతా బతికించాలని సూర్యుడు అక్కడ బతకట్లా, తనకు తాను జీవిస్తున్నాడు. అది చుట్టూ ఉన్న వాళ్ళకు ఉపయోగమైంది.
అలా నాకు నేను చేసుకునేది, నాకు నేను చెప్పుకునేది మీకు ఉపయోగమైతే ఉపయోగించుకోండి, లేకపోతే లేదు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.